అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ కులం లేని మనిషి ఆఖరి భాగం. రచన కొడవటి గంటి కుటుంబరావు గారు. మరి కథలోకి వెళ్దామా? ఒప్పుకోకపోతే తెలివి తక్కువ మనిషి అన్నమాట. నా గతి చూడేమైందో. నా భార్య పోయినప్పుడే నాకు ఇటువంటి పిల్ల దొరుకుంటే ఇల్లు తిరగవలసిన గతి పట్టి ఉండదు కదా. రెండో పెళ్లి చేసుకోవటం అంత బుద్ధి తక్కువ లేదా? అందుకని నాకు ఈ కర్మ. మీ భార్య ఉన్నప్పుడు మీకు కాలు నిలిచేడిసినట్టు తీసేయండి కబుర్లో. ఒకరు ఇద్దరు అయితే చాలదాయే. అందుకని చేతుల మీరే చేసుకుని గతాన్ని చెప్తారేమిటి? విడిచేయటానికన్నా హద్దు పద్దు ఉండాలి అని అనసూయ బాగా చెప్పింది. అట్లా అనకు. మీ పిల్లంటిది నాకు మొదట్లోనే దొరికితే శ్రీరామచంద్రమూర్తిలాగా ఏకపత్ని వ్రతం చేయకపోయానా అన్నాడు నాగభూషణం నవ్వుతూ. అడగక్కర్లా. మా పిల్లలాంటి వాళ్ళు చెట్టును కాస్తున్నారు అనుకున్నారా ఏమిటి? ఒక్క పిల్ల ఎంతమందికి దొరుకుతుంది? ప్రపంచం నిండా మీ వంటి వాళ్ళు కాదు. వాళ్ళంతా నియామకంగా ఉండట్లా. అట్లా అంటున్నావు కానీ నువ్వు తలుచుకుంటే ఈ క్షణాన ఆ పిల్లని నాకు ఏర్పాటు చేయలేవు అన్నాడు నాగభూషణం నిర్లక్ష్యంగా. ఏమిటి అంది అనసూయ చైర్మన్ ధోరణి గ్రహించి. ఈసారంటే అన్నారు కానీ ఇంకోసారి అనబోకండి. అది వింటే మనిద్దరిని పాతేస్తుంది. సర్లే, ఏదో మాట వరుసకన్నాను. నిన్ను కానీ మీ అమ్మాయిని కానీ నిర్బంధించానా ఏమిటి? పిల్ల పెళ్లి విషయం అడిగావు గనక నాకు తోచింది నేను చెప్పాను. తప్పేముంది? అనసూయ ఆయన కేసు నిదానించి చూసి చాలే సరసం అంది. వేళాకోళం అనుకుంటున్నావా? కాకపోతే మరేమిటి? అయితే పోని ఇక ఈ విషయం మానేద్దాం అన్నాడు నాగభూషణం. కానీ అనసూయకు రకరకాల ఆలోచనలు బయలుదేరిని. నాగభూషణం మంచి మనిషి, ఆస్తిపరుడు, ఆడవాళ్ళని గౌరవంగా చూసే బాపతు. ఈడు మించిన వాడని శాంత అభ్యంతరం చెప్పకుండా ఉంటే ఇంతకన్నా మంచి ఏర్పాటు ఉండబోదు. తనకు నాగభూషణం వల్ల ముట్టే తృణమో పణమో శాంతకే ఉంటుంది. ఇంతలో నష్టం ఏమిటి? తన ఇంట్లో ఎట్లాగో ఉండలేదు శాంత. పినతండ్రి గారింట్లో అసలే ఉండలేకపోయింది. శాంతకు పెళ్లి కావటం కష్టం. ఒకవేళ అయినా బ్రాహ్మడే దొరకటం మరీ కష్టం. నాగభూషణం బ్రాహ్మడు శాంతను పువ్వుల్లో పెట్టి పూజిస్తాడు. ఆ ఇంట్లో శాంత రాజ్యం ఏలచ్చు. అడిగేవాళ్ళు ఉండరు. ఏమిటి లోటు? ఆలోచించిన కొద్దీ ఇది దివ్యమైన ఏర్పాటుగా తోచసాగింది అనసూయకి. మర్నాడు ఉదయం అనసూయ శాంతను కూర్చోబెట్టి ఆమె భవిష్యత్తును గురించి పట్టుదలగా చర్చించింది. ఏం చేస్తానో నాకే తెలియదు. దానంతటా అదే ఏదో జరుగుతుందనే నమ్మకంతో కూర్చున్నాను. జరిగేదేమిటో నాకు తెలియదు. పెళ్ళాడతాను అనుకోను. లేదు, నాకెవరి మీద ఇంతవరకు ఆపేక్ష లేదు. ఏదన్నా చిన్న వ్యాపకం కల్పించుకుందామని ఉంది. చిన్నపిల్లలకి చదువు చెప్పటమో ఇంకేమన్నా చేద్దామనో ఉంది. పొద్దుపోయేందుకు మనం ఎరిగిన వాళ్ళైతే ఊరికనే చెప్తాను. శాంత చాలా అస్పష్టంగా భవిష్యత్తును గురించి ఆలోచించడం బాధగా ఉన్నట్టుగా మాట్లాడింది. మొన్న మన ఇంటికి వచ్చారే నాగభూషణం గారు, ఆయనకు 10 ఏళ్ల పిల్ల 8 ఏళ్ల పిల్లవాడు ఉన్నారు. నువ్వు వాళ్ళ పిల్లలకి చదువు చెప్పరాదు? ఆయన చాలా స్నేహపాత్రుడు, సరదా మనిషి. పొద్దుకులు వాళ్ళ ఇంట్లో కూర్చున్నా నీకు పొద్దుపోతుందని చెప్పింది అనసూయ. నాకేం అభ్యంతరం లేదు. 2 రోజులు చూసి నాకు బాగుంటే అట్టాగే చేస్తాను. కానీ ముందుగా మాట ఇవ్వలేను. ఆయన అంటే నాకు అంత అభిప్రాయం ఏర్పడలేదు అంది శాంత. మర్నాడు శాంతను నాగభూషణం గారు స్వయంగా తన ఇంటికి వెంటబెట్టుకుని వెళ్ళారు. దారి పొడుగున బండిలో ఆయన తన మోచేత్తో ఆమె మోకాలు పొడుస్తూ ఆమె తన ఇంటికి వస్తున్నందుకు కృతజ్ఞత వెళ్ళబోసుకున్నాడు. నాగభూషణం గారి పిల్లలిద్దరూ చాలా బుద్ధిమంతులు. వాళ్ళు తల్లి లేని పిల్లలని తెలుసు గనక శాంతకు వారిని చూడగానే హృదయం కరిగిపోయింది. వాళ్ళ మాటలు మర్యాద చూస్తే శాంతకు ముచ్చటేసింది. నాగభూషణం గారి ఇల్లు శాంతకి స్వర్గమల్లే కనిపించింది. పురుషోత్తం గారి ఇల్లు, అనసూయ ఇల్లు చూసిన మీదట ఇక్కడ తనకు ఊపిరి ఆడుతున్నట్టుగా ఉంది. నువ్వు ఇక్కడే ఉండదలిచినా నాకు అభ్యంతరం లేదు. నాకు మరీ సంతోషం. ఈ ఇంట్లో నీ మాటకు తిరుగుండదు. నా పిల్లలకు నువ్వు చెప్పే చదువు కన్నా నీ సహవాసం 1000 రెట్లు ఎక్కువైందని నాకు తెలుసు అన్నాడు నాగభూషణం ఆత్రంతో. తర్వాత చూద్దాంలేండి అన్నది శాంత. తనను పిల్లలు పాత చుట్టాన్ని చూసినట్టు చూడటం, వాళ్ళిద్దరూ తమ విద్యలన్నీ తనకు చూపటం, తనను 1,00,000 ప్రశ్నలు వేయటం, తనకు గ్రామ్ఫోన్ వినిపించటం, తన చేత చీట్ల పేకాట ఆడించటం మొదలైన అన్నిటితోటి 2-3 గంటలు గడిపి శాంత ఇంటికి పోవటానికి బయలుదేరేటప్పటికీ
నాగభూషణం గారు శాంతను భోంచేయిందే వెళ్ళనివ్వను అన్నారు. శాంత భోంచేయనని చాలాసేపు మొండికెత్తింది, కానీ లాభం లేకపోయింది. శాంత భోంచేయకపోతే తాము భోంచేయమని పిల్లల చేత అనిపించాడు తండ్రి. భోంచేయటానికి ఒప్పుకున్న తర్వాత నాగభూషణం పంక్తిన భోంచేయటానికి మరో పేచి పెట్టింది శాంత. కానీ దానికి కూడా నాగభూషణం గారు అంగీకరించలేదు. మా ఇంట్లో అటువంటి అభ్యంతరాలు ఏం లేవు. కాస్త పాతకాలపు మనిషి మా ఇంట్లో మా అక్కే. ఆవిడ మొగుడు బతికుండగా నాన్న మాలకూళ్ళు తినిపించాడు, ఒట్టి పాపిష్టి పీనుగా అన్నాడు భూషణం. భోజనాలు అయిన తర్వాత పిల్లలు మళ్ళీ కొత్త విద్యలు ప్రదర్శించారు. ఇద్దరూ తమ పుస్తకాలు తెచ్చి శాంత ముందు పడేసి అందులో తమకొచ్చిన పాఠాలు, రాని పాఠాలు చూపించారు. తమకు కంటతా వచ్చిన ఇంగ్లీషు, తెలుగు పద్యాలు అప్పగించారు. 12 గంటలకి నడి ఎండలో ఏం పోతావు, కాస్త పొద్దు వాలిన తర్వాత పోవచ్చు, కావాలంటే కాసేపు పడుకో. అమ్మాయి, ఆవిడకు దక్షిణపు గదిలో పక్క వేయవే అన్నాడు నాగభూషణం. నేను పడుకోను, పగటి నిద్ర నాకు అలవాట్లేదు అని శాంత అబద్ధం ఆడింది. ఊరికే నడుము వాల్చిపోని అన్నాడు నాగభూషణం. శాంత ఒకవేళ నిద్రపోదలిచినా పిల్లలు ఆమెను వదలలేదు. ఆమె వెంట గదిలోకి వచ్చి ఏమైనా కథలు చెప్పమన్నారు. ఆమె ఏవేవో కథలు చెప్పసాగింది. అవి వింటూ ఇద్దరూ ఆ మంచం మీదే ఆమెకు చెరో వైపున పడుకుని నిద్రపోయారు. మరి కాసేపటికి శాంత కూడా కన్ను మూసింది. నాగభూషణం గారి దయ వల్ల శాంత జీవితం విశాలమైంది. ఆమె రోజుకు హీనంగా 5-6 గంటలు, ఒక్కొక్క రోజు 24 గంటలు అక్కడ గడపసాగింది. నాగభూషణం గారి మీద ఆమెకు మొదట్లో కలిగిన దురభిప్రాయం క్రమంగా రహితమైంది. తన 2 పిల్లలతో పాటు ఆయన కూడా ఒక పెద్ద పిల్లాడల్లే ఉండేవాడు. ఆయనను చనువు తీసుకుని కోప్పట్టడం, చిన్నపిల్లల్ని ఉబ్బేసినట్టు ఉబ్బేయటం ప్రారంభించింది శాంత. ఆమెకు కోపం వస్తే నాగభూషణం నిజంగానే భయపడేవాడు. ఆమె కోపం పోగొట్టడానికి ఏమైనా చేసేవాడు. తనతో పరిచయమైనందుకు ఆయన అమిత గర్వపడుతున్నట్టుగా శాంత గ్రహించి ఆయన అమాయకత్వానికి నవ్వుకుంది. తనకు అంత విలువ ఇచ్చిన వారెవరూ లేరు. కానీ నాగభూషణంలో ఒక్క విషయం శాంతకు నచ్చలేదు. బలవంతాన లేని అవకాశం కలిగించుకుని ఆయన తన చెయ్యో భుజమో ముట్టుకుంటాడు. తనకన్నా రెట్టింపు పైగా వయసున్న వాడికి దుర్బుద్ధులు అంటగట్టడం కానీ, ఈ కాస్తలో పాతివృత్యం నటించడం కానీ శాంతకిష్టం లేకపోయింది. పైగా ఇంత స్వల్ప విషయానికి ఆయన్ని నిలదీసి నేరారోపణ చేసి బాధించడం ఇష్టం లేదు, చేత కాలేదు కూడా. కానీ ఆయనంతటా ఆయన ఆ అలవాటు మానేటట్టు కనిపించలేదు. అది నానాటికి ఎక్కువ అవుతోంది. సాహసించి శాంత ఒకసారి, ఏమిటి పసిపిల్లవాడల్లే నన్ను ముట్టుకుని చెప్తే కానీ నాకు వినిపించదనా, అర్థం కాదనా అంది. ఆ సమయాన పిల్లలు కూడా దగ్గర లేరు. అందుకని ఆమె సాహసించగలిగింది. నిన్ను ముట్టుకుంటే నాకెంత ఆనందమో నువ్వెరిగితే అలా అనవు అన్నాడు నాగభూషణం ఆమె చేయి పట్టుకొని. శాంతకు ఒక్కసారిగా బగ్గుమంది. ఆమె ఆయన చేయి దులిపేసి, ఇట్లా అయితే నేను మీ ఇంటికి రాను అంది. నేను నీ కోసం ఎలా తప్పించిపోతున్నానో నువ్వు ఇంకా తెలుసుకోలేదా? నువ్వు ఈ ఇంట్లో తిరుగుతుంటే నా ఇల్లు నిండినట్టుంది. నువ్వు నా పిల్లలకి తల్లి కన్నా ఎక్కువగా ఉంటుంటే నాకు భగవంతుడు కలిగించిన ఒక్క కొరత తీరినట్టయింది. నా అపేక్ష నీకు కోపం తెప్పిస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు శాంత. నీది ఇంత ప్రేమతో కూడుకున్న స్వభావం అని తెలిసిన తర్వాత నా అపేక్షను గౌరవంతో చూస్తావనుకున్నాను. చౌక అభిప్రాయాలు గల ఇతర ఆడవాళ్ల వలె నువ్వు కూడా నా వయసు పాటిస్తావనుకోలేదు. నేను నీతిపరుణ్ణి కాను, అయినట్టు నీ దగ్గర నటించడం లేదు. కానీ ఏ నీతిపరుడు నీ విలువ కనుక్కోలేడు. నేను కనుక్కుంటున్నాగా. అది వరకు నీ మనసులో ఎవరూ లేరని మీ అనసూయ మాటల సందర్భంలో చెప్పింది. అటువంటప్పుడు నిన్ను పెళ్లాడతానంటానికి భార్య లేని ప్రతి మగవాడికి హక్కుంది. ఇంత మాత్రానికి అది నిన్ను అవమానించడం అని నువ్వు అనుకోనక్కర్లేదు. అవకాశం చూసి నేను కూడా నిన్న ఆ మాట అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు చెప్పు, నన్ను పెళ్లాడతావా అన్నాడు. శాంత తల తిరిగిపోయింది. ఆయన ఈ ఉపన్యాసం ఇవ్వకుండా ఉంటే బాగుండేది, కానీ ఇచ్చేశాడు. దీన్ని తాను తృణీకరించేందుకు వీల్లేదు. ప్రతికూల సమాధానాన్నైనా బాగా ఆలోచించి ఇవ్వవలసిందే. కానీ అప్పటికప్పుడు నేను నిన్ను చేసుకోను అనటం భావ్యం కాదు. ఒకప్పుడు తన గురించి తనకున్న అభిప్రాయాలు తప్పని ఎన్నడో తేలిపోయింది. పని పెట్టుకుని సంఘంలో తన స్థానం ఏమిటో ఇంతవరకు నిర్ణయించలేదు. తనకి క్షణాన హాస్యాస్పదంగా కనిపిస్తున్న నాగభూషణం గారి కోరిక ఒకవేళ తన విలువ కన్నా హెచ్చయిందేమో. ఇది నిరాకరిస్తే ఇంతమాత్రం అవకాశం కూడా రాదేమో. జాగ్రత్తగా ఆలోచించాలి, తొందరపడరాదు. నాగభూషణం ఇటువంటి కోరిక కోరబోతాడని ముందుగా ఏమాత్రం అనుమానం తట్టినా శాంత సమాధానం జాగ్రత్త పరిచేది.
మీరు చెప్పింది ఆలోచిస్తాను, నాకు నెల గడువు ఇవ్వండి అంది శాంత. గడువు తీసుకో, నెల అనవసరం, 15 రోజులు చాలు. సరే 15 రోజులు ఇవ్వండి, ఏ సంగతి చెప్తాను. థ్యాంక్స్. నాగభూషణం ఆమె 2 చేతులు తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే ఆమె తనను ఆమోదించినట్టే. ఒకటే షరతు అన్నది శాంత. మీరు ఈ లోపల ఈ విషయం తీసుకురాకూడదు. నన్ను ముట్టుకోనని కూడా వాగ్దానం చేయండి. ఏమిటి, ముట్టుకోవడం కూడా తప్పేనా? తప్పు ఒప్పు అని కాదు, మీకు బొత్తిగా నిగ్రహం అనేది లేదని తోస్తే మిమ్మల్ని పెళ్ళాడాలని నాకెలా బుద్ధి పుడుతుంది? అయితే ముట్టుకోను అని చటుక్కున నాగభూషణం గారు శాంత చేతులు వదిలేశారు. శాంత నేరుగా వెళ్ళి పినతల్లిని సలహా అడిగింది. తన దగ్గరికి తరచూ వచ్చే మనిషి తన అక్క కూతుర్ని పెళ్ళాడుతున్నాడంటే అనసూయ కించిత్తైనా అసూయ కానీ అసమ్మతి కానీ కనపరచకపోవటం శాంతకు ఆశ్చర్యం కలిగించింది. మిదుమిక్కిలి అనసూయ సంతోషించినట్టు కనపడింది. శాంతను అనేక శక్తులు అనేక వేపులుగా లాగుతున్నాయి. తనకెవరో ఒకరి అండ కావాలి. అటువంటి అండగా పనికొస్తాడా ఈయన? అసలే తన రోజులు బాగాలేవు. తనకు సంఘంలో స్థానం లేదు. తనకు తాను లేనిపోని విలువ ఆపాదించుకుని ఏం ప్రయోజనం? ఆ మాట విని తనను తాను మరీ తక్కువ చేసుకుని విధికి లొంగిపోయి ప్రాణం బేజారయ్యి దొరికిన వాడిని పెళ్లి చేయటమేనా, పెళ్ళాడేయటమేనా? విధితో పెనుగులాడి నాకు నాగభూషణం కంటే మంచి మొగుడు రాకపోతే పెళ్ళాడను, నిండా మునిగిన దానికి చలివిటి, నాకింతకన్నా ఏం కష్టాలు రాబోతాయి అనే దృష్టి ఉండొద్దా? అసలు ఇప్పుడు తనకు పెళ్ళి కాకపోతే తను భర్త కోసం తహతహలాడుతుందా? ఈ పెళ్ళి అభిప్రాయం తనలో పెట్టింది ఎవరు? తను ఇంత అధోగతికి వచ్చినా ఇంకా ఏదో ఆకాశాన్నిచ్చి తన ముందు ఊడిపడుతుందేమో ఆశ పోదే. అదంతా తన ఆత్మవంచనేనా? కష్టాలు మనిషి ఆధ్యాత్మిక బలాన్ని హరించుతాయి. తనకు అటువంటి పని జరగటం లేదు కదా. 15 రోజుల కిందట 10 రోజుల కిందట కూడా ఒక పొట్టి లావాటి బట్టతల మనిషి నడి వయసు వాడొచ్చి తనను పెళ్ళాడతానంటే తన ఆ విషయం గురించి ఇంతగా ఆలోచించి ఉండేదా? తన పెళ్లి విషయం వచ్చినప్పుడు తన తండ్రితో అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. తనకు సరి అయిన భర్త దొరక్క పెళ్ళాడవలసిన గతే పడితే తను పెళ్ళాడతానని తండ్రితో చెప్పింది. అక్షరాల నాగభూషణాన్నే తన వాక్కు ఎంత అమోఘంగా పరిణమించింది. ఇక లాభం లేదు. తనకు నాగభూషణం రాసిపెట్టున్నాడు. ఆ విశ్వాసం తనకెంత బాధగా ఉంది. సరి అయిన భర్త కోసం తాను ఏం వెతికింది? అయినా తన భ్రమ కానీ, సరి అయిన భర్తలు వెతికితే దొరుకుతారా? గీతలో రాసిపెట్టుండాలి కానీ వెతకటం అని ఒక్క మాట అన్నట్టేనా? ఎట్లా వెతకటం? అసంభవం. ఇటువంటి సమయంలో అనసూయ తప్ప తనకు సలహా ఇచ్చే స్నేహితులు, తన సంస్కారం ఉండి తన మనస్తత్వం అర్థం చేసుకునేవాళ్ళు లేకపోవటం ఎంత పాతకం. విశ్వం ఏమయ్యాడు? అతని వాగ్దానం ఏమైంది? తనను అప్పుడే పూర్తిగా మర్చిపోయాడా? అది కూడా తన జాతక ప్రభావమేనేమో. అతనికి రాసిన 3 ఉత్తరాలకి జవాబు లేదు. భాస్కరానికి రాసిన ఉత్తరానికి జవాబు లేదు. వాళ్ళ మంచితనం స్నేహం కింద గణించినందుకు శాంతకిప్పుడు చిన్నతనం వేసింది. వాళ్ళెక్కడ, తనెక్కడ? ఆ రాత్రి ఆమెకు తిండి సహించలేదు. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడవబుద్దయింది. తనకెవరూ లేరు, ఎవ్వరూ లేరు. చచ్చిపోయిన తన తల్లిదండ్రుల ఆత్మలు కూడా తనను విసర్జించాయి. ఇంత విశాల ప్రపంచంలో తనకున్నది నాగభూషణము, అతని బట్టతల, అతని ముసలి ప్రేమ. మళ్ళీ కంపెనీ వాళ్ళ లాడ్జిలో సంగీతాలు మొదలెట్టారు. ఎవరో ఆ పాడేది. ఎంత నిశ్చింత లేకపోతే అలా పాడగలరు? ఆ దిక్కుమాలిన పాట తన కడుపులో చేయిబెట్టి అట్లా తిప్పుతుందేంటి? ఇక ఇవాళే మన నాటకం. సాయంకాలం పెందలాడే నువ్వు మీ పిన్ని ఇక్కడికి వస్తే ఇక్కడే భోంచేసి ఇక్కడి నుంచే పోదాం అన్నాడు నాగభూషణం శాంతతో. సరేనంది శాంత. నాటకం సంబరంలో నాగభూషణం పిల్లలిద్దరూ బిగ్గరగా మాట్లాడుతూ గంతులేసాగారు. మీరిద్దరూ ఇక్కడ అల్లరి చేయకండి, ఎటైనా వెళ్ళి ఆడుకోండి అన్నాడు నాగభూషణం. ఉండనివ్వండి, వాళ్ళ చేత కాస్త చదివిద్దామనుకుంటున్నాను అంది శాంత. నాగభూషణానికి ఒంటరిగా చిక్కటం ఇష్టం లేక. చాలే, నువ్వు వాళ్ళని చదువుతో చెడగొట్టేస్తున్నావు అన్నాడు నాగభూషణం. మేం చదువుకుంటాం నాన్న అన్నాడు కుర్రాడు. ఏడ్చావులే, పదండి అని నాగభూషణం పిల్లల్ని బయటికి తరిమాడు. శాంత నాగభూషణం కేసి నిదానంగా చూస్తూ పిల్లలిద్దరినీ వెళ్ళగొట్టారు. ఏమిటి కథ అంది. అది నాగభూషణానికి ప్రోత్సాహంగా పనికొచ్చింది. ఆయన శాంత చేతులు పట్టుకుని తన వైపు బలహీనంగా లాగుతూ, శాంత, 15 రోజులు గడువు పెట్టావు, ఎట్లా గడుస్తుంది? 1 వారం గడవటానికి ఇంత గగనమైందే, ఇంకో వారం గడపగలనా అన్నాడు. ఇంకో వారం ఏంటి, ఇంకా 2 వారాలు గడపాలి అన్నది శాంత శాంతంగా. ఇంకా 2 వారాలా? నువ్వు కోరింది 15 రోజులే కదా. అవును, మీరు నా చేతులు ఎందుకు పట్టుకున్నారు?
ఆ విషయం ఎందుకు ఎత్తారు? ఇంకా 15 రోజులు. ఈ లోపల మీరు మళ్ళీ ఇటువంటి పని చేయకుండా ఉంటే. నాతో చెరలాటం ఆడుతున్నావు కానీ నువ్వు ఇప్పుడు అన్న మాటల్లో అర్థం ఉంది. షరతుల్లో అర్థమేముంటుంది? నేను ఒక షరతు కోరాను, దానికి మీరు ఒప్పుకున్నారు. ఒప్పుకొని మీ మాట మీరే అతిక్రమించారు. అది నా తప్ప? నా స్థితిలో నువ్వుంటే ఇంత కఠినంగా మాట్లాడావు. 15 రోజులు టైం అడిగావు. 15 రోజులు నన్ను ముళ్ళ మీద ఉంచి నువ్వు ఆ కరుకు ఆఖరికి నన్ను నిరాకరించవచ్చు. నా ఆరాటం ఎంతగా ఉందో నువ్వు అర్థం చేసుకోలేవా? ఈ లోపుగా నేను చేసిన పాపం ఏమిటి? నీ మీద మనసు పట్టలేకపోవటం. దానికాను నన్ను శిక్షించేది ఏమిటి? అన్యాయం. పోనీ నన్ను స్వీకరిస్తాననే మాట ఇవ్వు, నిన్ను ముట్టుకోకుండా 4 రోజులు ఉంటాను. తప్పితే అప్పుడు అడుగు. ఈ వాదన శాంత కోపం రాలేదు. తాపిగా ఆమె ఆయన తప్పు ఆయనకి విప్పి చూపించింది. నేను 15 రోజులైన తర్వాత నిరాకరిస్తానేమోననే భయంతో ఈ లోపల దక్కినంతే ఆయనను నన్ను ముట్టుకున్నారన్నమాట. మీరు చౌకబార్ ఆడవాళ్లతో తిరిగి ఆడదాని కోసం తహతాలాటమే నేర్చుకున్నారు కానీ ఆడదాన్ని సంపాదించేవాడి బాధ్యత మీకు అర్థం కాల. నువ్వు నిజంగా కిరాతకురాలివి అన్నాడు నాగభూషణం. అవును, నన్ను వదిలేయండి. నేను 15 రోజులు అడగడం ఎంత ఉపకరిస్తుందో చూసారా? మిమ్మల్ని నన్ను మీరు బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం దొరికింది. నన్ను చూసి నేను అన్ని విధాలా మీకు కావాల్సిన దాన్ని అనుకున్నారు. ఇంకో వారం కూడా జరగనివ్వండి, నాలో ఇంకెన్ని లక్షణాలు చూస్తారో చెబుదురు కానీ అంది శాంత. ఇట్లా మాట్లాడకు, చేసిన దానికి చెంపలు వాయించుకుంటాను. నువ్వు ఎటువంటి దానివైనా నాకు అభ్యంతరం లేదు, నాకు నువ్వే కావాలి. ఇది మగ పాతివ్రత్యం మాదిరిగా ఉంది. మీరు నన్ను చూసి నా శరీరాన్ని కోరారు, దాని వెంట ఎటువంటి కుళ్ళు మెదడు ఎంత చండాలమైన ప్రవృత్తులు ఉన్నా మీకు అభ్యంతరం లేదన్నమాట. ఇంతకంటే నాకు కావాల్సిందే ఉంది అంది శాంత ఎగతాళిగా. నాగభూషణం ఆశ్చర్యంతో ఇవాళ ఇట్లా అయిపోతున్నావేంటి అన్నాడు. శాంత లేచి అటు ఇటు తిరగసాగింది. వారం 10 రోజుల్లో తన ఆకాశం మీద నుంచి కింద పడ్డది. వారం రోజుల క్రితం తన చెవులకు హేళనగా వినపడదగిన మాటలు ఈనాడు తన గంభీరంగా వినవలసి వస్తోంది. ఈ నాగభూషణము, ఆయన ప్రణయము, ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత, ఇదంతా కళ కాదనుకోవటం చాలా కష్టంగా ఉంది. ఆ విషయం నాగభూషణానికి ఎట్లా అర్థమవుతుంది? ఇది నిజంగా పీడకలే. తనలో అణిమాది సిద్ధులే ఉంటే ఈ కళలోంచి మేలుకొని బయటపడగలను. యథార్థ ప్రపంచంలో ఎక్కడో తన తల్లి, తండ్రి, భాస్కరం, విశ్వం వారందరూ తనతో అన్న మాటలు, వారి సంపర్కం వల్ల తనలో కలిగిన భావాలు అలాగే ఉన్నాయి. ఈ పీడకల వాటిని తనకు ఎడంచేసింది అంతే. 8:30కి హాలు దగ్గర జనం కిటకిటలాడుతున్నారు. కిళ్ళి వాళ్ళ అరుపులు, సోడా వాళ్ళ అరుపులు, సోడాలు కొట్టే మోత, జనం చేసే కలకలం, ఇల్లాలు, దీపాలు, పొగ, వీటన్నిటితోనూ ఆ ప్రదేశం శోభిస్తోంది. ఈ జనమంతా కంపెనీ ప్రఖ్యాతిని బట్టి కానీ, నటుల పేరు ప్రతిష్టలను బట్టి కానీ, నాటకానికి ఉన్న ఆదరణను బట్టి కానీ రాలేదు. భాస్కరం నాటకానికి మంచి పబ్లిసిటీ ఇచ్చాడు. చిల్లర డబ్బులకు కూడా మొహం వాచి ఉన్న చిత్రకారుణ్ణి పట్టుకుని అతనికి నెల జీతం ఏర్పాటు చేసి అతని చేత నాటకానికి కూడా 6 డజన్ బ్యానర్లు రాయించి ఊళ్ళో అక్కడక్కడ పెట్టించాడు. పబ్లిసిటీ పనిచేసింది. జనం బాగా వచ్చారు. శాంత, అనసూయ, నాగభూషణం హాలు దగ్గరికి వచ్చేటప్పటికి 700 పై చిల్లర కలెక్షన్ వచ్చినట్టు తెలిసింది. ఆడవాళ్ళిద్దరిని హాల్లోకి పంపి నాగభూషణం గారు బుకింగ్ దగ్గరికి వెళ్ళారు. భాస్కరం కూర్చుని టిక్కెట్లు అమ్ముతున్నాడు. హాలు పట్టిన దానికన్నా ఒక్క టిక్కెట్ కూడా అధికంగా అమ్మటం లేదు. నేల బెంచి ఆపేశాను. ఇంకా కాసిన కుర్చీలు ఉన్నాయి, అవి కూడా పూర్తి కాగానే బుకింగ్ కట్టి పెడతాను అన్నాడు భాస్కరం. నీ ఇష్టం అన్నాడు నాగభూషణం. ఇంతమంది జనం వచ్చారు, కొత్త కథ. ఇవాళ నాటకం ఫెయిల్ అయితే నేను మా ఊరు వెళ్ళి పొలం దున్నుకుంటానన్నాడు భాస్కరం. తర్వాత ఏమైనా సరే మన నాటకం ఏమిటి? ఇంతమంది హాలు దగ్గర పోగొవటం ఏమిటి? నువ్వు నిజంగా మనగాడివే. ఇంతటితో కంపెనీ దివాలా ఎత్తిన నాకు అభ్యంతరం లేదు. మన నాటకానికి ఇలా జనం ఎగబడి 4 ఏళ్ళు అయింది. నమ్ముతావో నమ్మవో అన్నాడు నాగభూషణం. మామయ్య గారు ఏరి? స్టేజిలో ఉన్నారు. నాటకం సరిగా టైంకు ప్రారంభించే భారం ఆయన మీద వేశాను. ఈ కాస్త పని అయిపోగానే నేను వచ్చి అందుకుంటాను. మీరు కూడా లోపలికి వెళ్ళి సమయానికి తెర ఎత్తేటట్టు చూడండి. కానీ తొందర ఏమీ లేకపోయింది. ఇంకా 15 గంట వ్యవధి ఉందనగానే వేషాలు పూర్తయిపోయాయి. నాటకం ప్రారంభించక పూర్వమే భాస్కరం బుకింగ్ పూర్తి చేసి స్టేజిలోకి వచ్చాడు. సరిగ్గా లెక్క ప్రకారం తెరెత్తారు. మొదటనే విశ్వం స్టేజి మీదకి వెళ్ళాలి. మీరిద్దరూ నా నాటకాన్ని పిట్లోంచి చూసి ఎలా ఉంది చెప్పాలని భాగస్థులిద్దరిని స్టేజిలోంచి తరిమేశాడు భాస్కరం. నాగభూషణం కుర్చీలో కూర్చుంటూ
ఒకసారి ఆడజనంలో అనసూయను శాంతను పోల్చుకుని తృప్తిపడి లేస్తున్న తెరవైపు తిరిగారు. విశ్వం పాట పాడుతూ స్టేజి మీదకి వచ్చాడు. శాంత ప్రాణాలన్నీ కళ్ళల్లోకి చెవుల్లోకి వచ్చాయి. దురదృష్టవశాత్తు అంతకు పూర్వం ఆమె విశ్వం మూలుగుతుండగానైనా వినలేదు సరే కదా, అతను పాడతాడనైనా విన్న జ్ఞాపకం లేదు. దానికి తోడు విశ్వం వేషంలోంచి గుర్తుపట్టడానికి వీలుగా లేడు. కానీ ఆమె కళ్ళు అతని మీదే ఉన్నాయి. ఎంతసేపటికి విశ్వం శాంత ఉన్నవైపు చూడలేదు. నాటకం జరిగిపోతోంది. నాటకం నిండా పాటలు, హాస్యము, సంభాషణలు. హాస్యం తప్ప ఇంకేం లేదు. కానీ జనం ఆ సంభాషణలకు విరగబడి నవ్వుతున్నారు. పాటలు చాలా ఆనందంతో వింటున్నారు. పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడలేక విశ్వం హతమారిపోతున్నాడు. జనం వన్స్ మోర్ అని అరిచినప్పుడు మళ్ళీ పాడటం అనే సమస్య విశ్వానికి అది వరకే వచ్చింది. కానీ భాస్కరం పాడవలసిందేనని తేల్చాడు. అట్లా పాడటం వల్ల రసభంగం కాని నాటకాలే ఆడదాం. తుమ్మితే ఊడే కళను మనం ఆరాధించనే వద్దు. చూసే వాళ్ళకి ఆనందం ఇచ్చిందే కళ. బూతు పాటలు పడితే ఆనందిస్తారు, అదే కళ అంటారా అని పాత హీరో వెంకటరత్నం అడ్డొచ్చాడు. బూతు పాటలు వట్టి ఆనందం కలిగించవు, ఉద్రేకం కూడా కలిగిస్తాయి. నేను చెప్పేది ఆనందం కాదు అన్నాడు భాస్కరం. భాస్కర్రావు తర్ఫీది కింద ఇతర నటులు కూడా వెనకట మాదిరిగా కృత్రిమ నటన చేయటం మాని సంభాషణలు నిర్దిష్టంగా అంటూ నేర్చారు. ప్రేక్షకుల ప్రాణానికి మార్పు హాయిగా ఉంది. మూడో రంగం జరుగుతూ ఉండగా విశ్వం ఒక క్షణం పాటు శాంత ఉన్నవైపు ఆమెను పోల్చాడు. ఆ క్షణం నుంచి అతని కళ్ళు అటే వెళ్ళసాగాయి. సైడ్ వింగ్స్లోంచి విశ్వాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న భాస్కరానికి విశ్వం కంగారు పడుతున్నట్టు కనిపించింది. కారణం అర్థం కాలేదు. స్టేజి మీద ఉన్నది విశ్వమేనని శాంతకు రూఢి అయింది. ఆమె చప్పును లేచి బయటకు వచ్చేసింది. గేటు దగ్గర వాడు ఇవ్వబోయిన అవుట్ పాస్ కూడా ఆమె గమనించలేదు. వెనక నుంచి ఎవరో తరుముతున్నట్టు శాంత స్టేజి వైపు పరిగెత్తి లోపలికి దారి తెలియక అటు ఇటు తారట్లాడసాగింది. నా దగ్గరకు వస్తామే, ఫుల్ స్టేజీ మధ్యకు పో అని భాస్కరం విశ్వాన్ని కసిరాడు. శాంత స్టేజీలోకి వస్తోంది, వెళ్ళి తీసుకునిరా అన్నాడు విశ్వం వెంటనే స్టేజీ మీదకి వెళ్ళిపోతూ. మొదట్లో భాస్కరానికి ఏం అర్థం కాల, కానీ మనసులో తడుముకుంటూ అతను స్టేజీ బయటకు వచ్చి శాంతను చూసి హలో అన్నాడు. మీరు కూడా ఉన్నారే అంది శాంత సంతోషంతో దగ్గరికి వచ్చి. అవును, నువ్వు ఇక్కడ ఎందుకున్నావమ్మా? నీకు 2 ఉత్తరాలు రాసి సమాధానం రాక మమ్మల్ని మర్చిపోయావు అనుకున్నాం అన్నాడు భాస్కరం. చాలా కథ ఉంది. ఆ వేషం వేసింది విశ్వంగారేనా? గుర్తించలా? వాడే చెప్పాడు నువ్వు వచ్చావని. లోపలికి రా. శాంత లోపలికి వెళ్ళేటప్పటికి ఆ రంగం పూర్తయిపోయింది. విశ్వం యువతలకు వచ్చేశాడు. శాంత కనిపించడమే వ్యవధిగా ఆమెతో 1,00,000 మాటలు మాట్లాడదామనుకుంటున్న విశ్వం ఆమెను తేరా చూసేటప్పటికీ హలో అని మాత్రం అనగలిగాడు. 2 అక్షరాలైనా గొంతులో అతుక్కుని బలవంతానగాని ఊడి రాలా. భాస్కరం గడియారం చూసి, ఒరే నీకు సరిగ్గా 15 నిమిషాల టైం ఉంది వేషం మార్చుకోవటానికి. అంతసేపు మీరిద్దరు స్పెషల్ రూమ్లో కూర్చుని మాట్లాడుకోవచ్చు. నువ్వు మాత్రం కాలయాపన చేయక వేషం మార్చుకో అంటూ తెర ఎత్తించబోయాడు. శాంత దగ్గర కూడా అనుజ్ఞ పుచ్చుకొని గదిలో అడుగు పెడుతూనే విశ్వం శాంత చేయి పట్టుకుని, శాంత ఇంతకాలం ఉత్తరాలు ఎందుకు రాయలేదు అన్నాడు. శాంత సమాధానం చెప్పేలోపే అతను కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో నాకెంత సాహసం వచ్చింది అన్నాడు. అంది శాంత నవ్వుతూ. మొహానికి రంగేసుకుని అతను భావ ప్రకటన చేస్తుంటే అది కూడా నటన మాదిరిగా ఉంది. నిగ్రహించుకునే లోపల శాంత కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి. నాగభూషణం తనను కోరే అంత చులకనగా చూసే తనను విశ్వం చేయి పట్టుకోవటానికి, శాంత అని నోరారా పిలవటానికి క్షమాపణ చెప్పుకోవాలా? ఏమిటి అన్యాయం? కళ్ళ నీళ్లు కనిపించకుండా తల పక్కకు తిప్పుకొని, శాంత నా కథ అంతా తీరిగ్గా చెప్తాను, ముందు మీరు ఎలా ఉన్నారో చెప్పండి అంది. నేను ఈ లోపల కొత్త జ్ఞానం సంపాదించాను అన్నాడు విశ్వం వేషం మార్చుకోవటానికి కూర్చుంటూ. ఏమిటది? లోకంలో నాకొకత్తి ఆడదుంది అనే విశ్వాసం కుదిరినవాడు పాపాత్ముడు, వాడు సుఖపడడు అన్నాడు విశ్వం అద్దంలోకి చూసి విగ్గు తీసేస్తూ. ఇలా చూడండి అంది శాంత. విశ్వం చూశాడు. ఆమె అతని మొహమంతా తన చూపులతో తడుముతోంది. ఏమిటి అన్నాడు విశ్వం ఆనందంతోనే కాస్త కంగారు పడుతూ. ఏమీ లేదు, మీరు ఇప్పుడు అన్నమాట వేషం విప్పేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారంటే మీ మొహం వంక చూద్దామని అంది శాంత. ఇక నాటకం ప్రేక్షకులకు రుచించకపోతుందని భాస్కరం ఒక్కనాటికి సందేహించలేదు. కానీ ప్రేక్షకులు ఇంత ఉబ్బి తబ్బిబ్బవుతారని కూడా అతను భావించి ఉండలేదు. మొత్తానికి సాధించావురా అని రాఘవయ్య గారు అతనితో అన్నప్పుడు భాస్కరం నా నమ్మకాలు సరైనవని రుజువైంది. ఇదేం చూసావు, రేపు 4-5 వేలు పెట్టుబడి పెట్టి నిజంగా చేతనైన వాడి చేత 1000 రూపాయలు విలువ చేసే నాటకం రాయించి 3 నెలలు ప్రాక్టీస్ చేసి ఆడవేషాలు ఆడవాళ్ళ చేత వేయించి ఫస్ట్ క్లాస్ అయిన లైటింగ్ అవి ఏర్పాటు చేసి మనం నాటకాలు ఆడుతుంటే
అప్పుడు చూడు నా తడాక అన్నాడు. నాటకాంతాన బయలుదేరి అల్లరిలో మామ అల్లుళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే మరో మూల స్పెషల్ రూమ్లో శాంత, విశ్వం వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. ఆ క్షణాన వాళ్ళు ప్రణయం నడపకపోయినప్పటికీ కొత్తగా వచ్చిన ప్రణయం వాళ్ళకు కృత్రిమమైన బాల్యం, దాని వెంట వచ్చే అమాయకమైన ఆనందం ఇచ్చింది. ఇంకో మూల శాంత కోసం వెతుకుతున్న నాగభూషణానికి అనసూయ మాత్రమే దొరికింది. ఆమెను సమీపించి శాంత ఏదని అడిగి ఏమో ఆట మధ్య ఏటో వెళ్ళింది అని సమాధానం తెచ్చుకుని కంగారుతో ఆయన అటు ఇటు చూస్తూ ఉండగా ఇంతలో శాంతను వెంటబెట్టుకుని విశ్వము, భాస్కరం వచ్చేశారు. శాంత మోహన్లో కొత్త కళ గమనించాడు నాగభూషణం. ఆమె మాత్రం నాగభూషణంలో కలిగిన మార్పు గమనించినట్టు లేదు. గబగబా ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏవండి చైర్మన్ గారు, వీళ్ళిద్దరూ నా స్నేహితులు, ఇవాళ వీళ్ళ వెంట వెళ్తాను, మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి అంది. నాగభూషణం మాట్లాడలేదు. ఆయన మౌనం పూర్ణాంగీకారం కింద తీసుకుని శాంత తన స్నేహితులతో ప్రయాణమైంది. ముగ్గురు కలిసి భాస్కరం మేనమామ గారింటికి బండి చేయించుకున్నారు. ఇంతలో బండిలో భాస్కరం, ముసలాడు నిన్నెరుగుండే మాట మాత్రం మాతో నీ విషయం అనకుండా దాచాడన్నమాట అన్నాడు. మీరు నన్ను ఎరుగుదురని పాపం ఆయనకేం తెలుసు అంది శాంత. ఆ క్షణాన ఆమె తన పినతండ్రిని కూడా పాపం అనే స్థితిలో ఉంది. నీకు ఆయనతో ఎట్లా పరిచయం అన్నాడు భాస్కరం. నేను వాళ్ళ పిల్లలకు పాఠాలు చెప్తున్నాను. ఓహో అదేమిటి అన్నాడు విశ్వం బిత్తరపోయి. కూలి డబ్బులకు కాదు, సరదాకి. అసలు ఈ ఊరు ఎప్పుడు చేరావు అన్నాడు భాస్కరం. 10 రోజులైంది. మా బాబాయ్ గారింట్లో నన్ను సరిగా చూడలేదు, అందుకని అక్కడ సెలవు పుచ్చుకుని మా పినతల్లి గారింటికి వచ్చేసాను. ఆవిడెవరు? మీరు చూడలేదా ఏమిటి? నాటకానికి వచ్చిందే, మనం మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉంది. అయితే మరి ఆవిడ అనుజ్ఞ తీసుకోలేదే మనం అన్నాడు విశ్వం. దేనికి? నిన్ను మా వెంట తీసుకురావడానికి. అదంతా ఏమి లేదు, నేనేం చేసినా మా పిన్నికి అభ్యంతరం లేదంది శాంత. అది ఆధారం చేసుకుని అడ్డమైన పనులన్నీ చేస్తున్న దానల్లే. వాళ్ళ ఇంటికి చేరేటప్పటికి 1 గంట అయింది. 3 దాకా కబుర్లు చెప్పుకున్నారు. అప్పటికి భాస్కరం మాట్లాడుతూనే నిద్రకు పడ్డాడు. ఇక మనం కూడా పడుకుందాం అన్నాడు విశ్వం. కానీ అతనికి నిద్ర పట్టలేదు. 4 కూడా కొట్టింది గడియారం. కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అలిసిపోయిన అతని శరీరం అంతా సీసం పోసినట్టుగా మొద్దుబారిపోయినా అతని తలలో యంత్రాలు పనిచేస్తూనే ఉన్నాయి. ఇంతలో శాంత కదలటం గమనించాడు విశ్వం. ఆమె మెల్లగా మంచం నుంచి లేచి బయటికి వెళ్ళి వరండాలో వెన్నెల్లో నిలబడింది. విశ్వం కూడా లేచాడు. మీకు కూడా నిద్ర పట్టలేదా అంది శాంత అతని దగ్గరికి వచ్చిన తర్వాత. పట్టలేదు శాంత, నాలో పిచ్చివాడి లక్షణాలు ఏమనన్నా గమనించావా? ఏ అంది నవ్వుతూ. నా మనస్సు సరిగా లేదు. ఇంకోసారి ఇందాక వచ్చినప్పటి నుంచి వచ్చినటువంటి సాహసం వస్తే నేనేం చేస్తానో తెలియదు. నన్ను కొంచెం తప్పించుకుని తిరుగుతూ ఉండు, ఎటుపోయి ఎటు వచ్చినా మంచిది. తప్పించుకొని తిరిగితే మీ సాహసం ఏమిటో ఎలా చూస్తాను అంది శాంత కొంటెగా. మారో మాట్లాడకుండా శాంతను దగ్గరికి లాక్కున్నాడు విశ్వం. ఇద్దరు వణికిపోతున్నారు. ఎవరికి ఏం చేయటానికి సాహసం లేదు. శాంత, నేను అంతగా చెప్పాను కదా, మీ బాబాయ్ గారింట్లో ఉండటం నీకు కష్టమైతే నాకెందుకు తెలియజేయలేదు అన్నాడు విశ్వం. నేను మీకు రాశాను, జవాబు రాలేదు. అన్నట్టు మర్చిపోయాను, ఒకళ్ళ ఉత్తరాలు ఒకళ్ళకి అందలేదు. నీ సంగతంతా చెప్తానన్నావు, చెప్పవు. బండిలో చెప్తేనే అంది శాంత. అంతేనా కథంతా? స్థూలంగా అంతే. సూక్ష్మంగా చెప్పవు. పోనివ్వండి ఆ పేడంతా ఇప్పుడు ఎందుకు, ఈ వెన్నెల చూడండి ఎలా ఉందో. శాంత చంద్రుడి కేసు చూస్తూ ఉండటం ఆధారం చేసుకుని విశ్వం ఆమె చెంప పిరికిగా ముద్దు పెట్టుకున్నాడు. ఇక ముందెప్పుడు నాకు కనిపించకుండా పోనని ప్రమాణం చేయి శాంత. పోవాల్సి వస్తే? రాదు, నేను నిన్ను పెళ్ళాడబోతున్నాను. అదేమిటి, ఈ సంగతి నాకు తెలియదే అంది శాంత. అవును, సమయం వచ్చినప్పుడు నేనే చెబుదాం అనుకుంటున్నాను. ఇక నీ కోసం బాధపడదలచలేదు. నిన్ను చూస్తూ ఉండటానికి, నీతో మాట్లాడటానికి మొహం వాచిపోవటం నాకే బాగుండలేదు. అయితే నువ్వు నన్ను సేవకుడి కింద ఆమోదిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నిజంగా నేనంటే నీకేమాత్రం గురైనా ఉందా? లేక నన్నిట్టా కొంతసేపు వాగనిచ్చి ఎవడరా నువ్వు అంటావా? ఇదంతా నిజమని నేను నమ్మలేకుండా ఉన్నాను. కళ అయితే మాత్రం అభ్యంతరం ఏమిటి? అందమైన కళకంటూ ఇది నిజం కాదేమోనని ఎవరన్నా దిగులు పడతారా అంది శాంత. కొంచెంసేపు మాట్లాడకుండా ఊరుకొని విశ్వం, ఇట్లా నాతో మాట్లాడగలిగి ఉండి కూడా గడిచిన 15 రోజుల్లో నన్ను అంత బాధ ఎలా పెట్టగలిగావో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఇక 4-5 రోజులు గడిచాయి. మళ్ళీ శాంత నాగభూషణం కళ్ళబడిన పాపాన పోలేదు. నాటకమైన మర్నాడు ఉదయం 9 గంటలప్పుడు శాంత పినతల్లి గారింటికి వచ్చి స్నానం చేసి ఇంకో చెరగట్టుకుని చేతి పెట్టె సర్దుకోసాగింది.
ఆ సమయంలో అనసూయ హఠాత్తుగా శాంతతో ఆ ఇద్దరిలో ఎవరు అంది. ఏమిటి ఎవరు అన్నది శాంత. నీ ముఖ్య స్నేహితుడు. ఇద్దరూ ముఖ్య స్నేహితులే. కొంచెం ఆగి అనసూయ ప్రయాణమల్లే ఉందే అంది. అవును. ఎక్కడికి? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు? నాకు బాగా తెలియదు. మళ్ళీ ఒక వారం రోజుల్లో నాటకం వేస్తారట. ఈలోపుగా తిరిగి వస్తాను. వెళ్ళేలోపుగా నాగభూషణం గారి గురించి నా వారింటికి ఏమైనా వెళ్తావా? టైం లేదు. ఒకవేళ ఆయన వస్తే ఊరికి వెళ్ళానని చెప్పు. మళ్ళీ 4 రోజుల దాకా శాంత ఏమైందో నాగభూషణం గారికి కానీ అనసూయకి కానీ అంతు చిక్కల. నాగభూషణం గారు ప్రతి పూట అనసూయ దగ్గరికి వచ్చి శాంత విషయం అడిగి 1-2 గంటలు కూర్చుని తన గొడవ యావత్తు చెప్పుకుని వెళుతున్నారు. ఆయనలో అనసూయ నిస్పృహ కనిపెట్టి ప్రోత్సాహం ఇచ్చింది. ఇంత అనుభవం ఉన్న మీతో కుర్రవాళ్ళు పోటీకి రావటం ఏమిటి? మీ రసికత్వం ఏమైంది అన్నది అనసూయ ఆయనతో. శాంత వయసు పిల్లకి రసికత్వం బండలు ఏం తెలుస్తుంది? తన ఈడు వాళ్ళైతే తనకేదో ఒరిగిస్తారనుకుంటుంది అన్నాడు భూషణం. మరేం లేదు కానీ ఎందునా కాకుండా చెడుతుందేమో అమాయకపు పిల్ల అని నా ఏడుపు. వాళ్ళిద్దరూ దీన్ని ఇట్లాగే కొంతకాలం తిప్పి నట్టేట ముంచుతారన్న అనుమానం. దీన్ని పెళ్ళాడేదాకా వాళ్ళకేం కర్మం? ఒకవేళ వాళ్ళు పెళ్ళాడతామన్నా వాళ్ళ పెద్దవాళ్ళు మక్కిలు ఎరగొట్టరా? అసలే పెళ్ళాడే ఆలోచనే ఉంటే ఒకతే వెంట ఇద్దరు పడతారా? నాకు మాత్రం శాంత తన గొయ్యి తానే తవ్వుకుంటుందని భయంగా ఉంది అన్నది అనసూయ. తన ఇష్టం వచ్చినట్టు చేసుకొని నాకే, కానీ నాతో మాట మాత్రం అనరాదా? నేను పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు నాకే మాట చెప్పకుండా ఇంకొకరి వెంట వెళ్ళిపోవటం ధర్మం కాదు. నేను తన మీద చూపించిన ఆదరానికి నన్ను ఇలాగైనా చేయటం అన్నాడు నాగభూషణం. ఈ విధంగా ఒకరి మాటలు ఒకరికి పొందకుండా మాట్లాడుకునేవాళ్ళు నాగభూషణం, అనసూయ. ఈలోపుగా శాంత విశ్వం తన ప్రణయానికి దాదాపు శరీరం ఏమీ లేకుండా అంతా కవిత్వం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఒకరి నోటొచ్చే మాటలు మరొకరికి కవిత్వం మాదిరిగానే ఉండేది. ప్రేమ వాళ్ళ చుట్టూ దట్టంగా సాంబ్రాణి పొగలాగా చుట్టేసుకుని బాహ్య ప్రపంచం కనిపించకుండా బయట వాసనలు సమీపానికి రాకుండా పీల్చిన ప్రతి ఊపిరిలోనూ తన సువాసన నాసాళానికి అంటుతూ ఉంటుంది. ఇంకొకటి అయ్యుంటే తనకింత పరిపూర్ణమైన తృప్తి ఇచ్చి ఉండకపోవును అని విశ్వం, మరొకడైతే తన మనసులో రోజుకు 100 సార్లు చిన్న చిన్న అనుమానాలు కలిగించి ఉండునని శాంత ఇద్దరూ గట్టిగా నమ్మారు. శాంత స్వతహాగా ఉద్రేక స్వభావం కలది కాదు. ఉద్రేకం మనిషి యొక్క ప్రవర్తనలో అందం లేకుండా చేస్తుందని ఆమె నమ్మకం. ఆ విషయాన్ని ఇతరులు ఆమె ఎదుట అనేకసార్లు రుజువు చేశారు. ఆమె ప్రేమను కూడా ఉద్రేకరహితంగానే ఊహించుకుని ఉండింది. అలాంటి శాంత విశ్వం విషయంలో పూర్తిగా మారిపోయింది. తను విశ్వం ఒంటరిగా ఉన్నప్పుడు శాంత అతన్ని అమిత గాఢంగా ఆలింగనం చేసుకుని నా చేతులకి ఇంకా 10 బలం పెట్టకూడదు అని పళ్ళు బెగబెట్టి అడిగేది. అతని చెవిలో నోరు పెట్టి విసి అనేది. ఇటువంటి కోతి వేషాలు వేస్తే మీకు అసహ్యం పుట్టట్లేదా నా మీద అని అడిగేది. అతనికి తన మీద అసహ్యం లేదనే నమ్మకంతోనే. విశ్వం నవ్వి, భాస్కరంగాడు కూడా ఉన్నప్పుడు నిన్ను చూస్తే మాత్రం నవ్వొస్తుంది, ఏమీ ఎరగని అమాయకురాలల్లే అనేవాడు. ప్రణయంలో ఎప్పుడూ ఒకరిస్తారు ఇంకొకరు స్వీకరిస్తారని ఎవరో అన్నమాట పూర్తిగా సత్యం కాకపోయినప్పటికీ అందులో కొంత నిజం ఉన్నట్టుగా శాంత రుజువు చేసింది. ఈ ప్రణయం దాదాపు శాంత ప్రోత్సాహం మీదనే నడిచింది. ఒకసారి విశ్వం అన్నాడు కూడా, అన్ని మాటలు నువ్వే అనేస్తావు, నేను వట్టి చవట వల్లే కనపడుతున్నాను నా కళ్ళకే, ఇక నీకెట్లా కనిపిస్తున్నానో ఏమిటో. ఇది నా ప్రణయ కథ, ఇందులో మీకేమీ భాగం లేదు అనేది శాంత. చుక్కలు కూడా కనిపించిన అమావాస్య నాటి చీకట్లో టైం ఎంత అయింది తెలియనట్టు నువ్వు చేసే గొడవలో నీ ప్రేమ ఎంతో తెలియటం లేదు నాకు అనేవాడు విశ్వం. నాటకంలో మిమ్మల్ని చూసిన క్షణం మొదలు ఇప్పటి వరకు నా రోజులు మంచివి కావనే ఆలోచన నాకు రాలేదని సమాధానం చెప్పేది శాంత గంభీరంగా. ఆ మాట జ్ఞాపకం పెట్టుకుని నా మునిమనవలకు కూడా చెప్తాననేవాడు విశ్వం. శాంత స్నేహితులతో పర్యటనం పూర్తి చేసి ఇంటికి రాగానే అనసూయ ఆమె ప్రవర్తన గురించి కొంత చర్చించింది. నీకు నీ స్నేహితులకు నిజమైన సంబంధం ఏమిటి? నేను నిన్ను తప్పుపడుతున్నాను అనుకోకమ్మా, నాకు కాస్త అనుభవం ఉంది అందుకని అడుగుతున్నాను అంది అనసూయ. వేరే ఏమీ లేదు, వాళ్ళు నా స్నేహితులు అంది శాంత. తన ప్రేమ విషయం అనసూయ తెలుసుకోవలసిన అగత్యం ఉన్నట్టు శాంతకు తోచలేదు. వాళ్ళల్లో ఎవరన్నా నిన్ను పెళ్లి చేసుకుంటారా? ఏమో, నేను ఆ విషయం ఆలోచించలేదు. నేను వాళ్ళ వెంట తిరుగుతున్నది పెళ్లి కోసం కాదు. వాళ్ళిద్దరూ బ్రహ్మచారులేనా? అది కూడా నాకు తెలియదు. నీకు జన్మలో పెళ్ళనేది లేకుండా చేయగలరు నీ స్నేహితులు. ఆ సంగతి ఆలోచించావా? నీకు వాళ్ళకి మధ్య ఏమీ లేకపోవచ్చు, కానీ నువ్వు వాళ్లతో కొంతకాలం తిరిగి తర్వాత నిన్నెవరు పెళ్ళాడతారు? ఎల్లకాలం స్నేహితాలు ఉంటాయా?
రేపు వాళ్ళ పెళ్ళాలు వస్తే వాళ్ళు నీతో తిరుగుతారా? వాళ్ళ పెళ్ళాలు తిరగనిస్తారా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. ఎంత చెడ్డ నీకన్నా పెద్దదాన్ని. అనసూయ తనకు అర్థం కాని విషయం అర్థమైనట్టు చర్చించటం శాంతకిష్టం లేదు. కానీ అనసూయ దురుద్దేశంతో మాట్లాడటం లేదని ఆమె ఎరుగును. అందుకని లోపల ఇష్టం లేకపోయినా శాంత పినతల్లికి సమాధానం చెప్పింది. పెళ్ళనేది నువ్వు అనుకున్నంత ముఖ్యం కాదు. ఈ స్నేహితురాలు నువ్వన్నట్టు శాశ్వతం కాకపోతే వీటి స్థానమే ఇంకొకటి ఏదో రాకపోదు. ఆ విషయం నీ ఇష్టం. నేనేం అన్నగాని పాప నాగభూషణం గారి మాట ఏమిటి? ఆయన ఎందుకు నడి సముద్రంలో వదిలేశావు? ఈ ప్రశ్న శాంతకు ఆశ్చర్యం కలిగించింది. అది వరకు అనసూయ నాగభూషణం గురించి ఎత్తితే తన సమస్యగా తీసుకునే మాట్లాడింది, కానీ ఆయన తరపున మాట్లాడటం ఇదే మొదటిసారి. అనసూయ నాగభూషణం ప్రతినిధిగా పనిచేస్తోందా? అనుమానం శాంతకి ఇప్పుడే కలిగింది. ఒక్కసారిగా శాంతకు వికారం కలిగింది. అసలు ఈ నాగభూషణం ఎక్కడ దాపురించాడు? ఆయన తనను పెళ్ళాడతానంటమేమిటి? ఆయనకు తన పెనతల్లికి సంబంధం ఉండి ఉండటం ఏమిటి? ఆవిడ ఆయన్ని తన కట్టబెట్టడానికి ఎంత పన్నాగం ఏమిటి? తలుచుకున్న కొద్దీ పెనతల్లి, ఆవిడ ఇల్లు, ఆ వాతావరణం ఒక మురిగ్గుంటగా స్ఫురించింది శాంతకి. నాకు నాగభూషణం గారిని చేసుకోవాలని ఏమాత్రం లేదు. ఆయన్ని చేసుకోవాల్సినంత కక్కుర్తి కూడా లేదు. ఆయనతో ఆ మాట చెప్పేస్తాను అంది శాంత. నీ క్షేమం నీకు తెలియకుండా ఉంది. నీకింతకన్నా మంచివాడు దొరకడు అన్నది అనసూయ. అంతకన్నా చాలా రెట్లు మంచివాడు దొరికాడు. నన్ను గురించి నీకు అంత తక్కువ అభిప్రాయం ఎందుకు ఏర్పడదో నాకు అర్థం కాకుండా ఉంది. ఎవరది అని అడిగింది అనసూయ. విశ్వనాథం, మొన్న నాటకంలో వేషం వేసినవాడు. నువ్వెవరో అతనికి తెలుసా? ఏమో, నేను అడగలేదు. తెలిసే ఉంటుంది. ఇందులో రహస్యం ఏముంది? నిన్ను పెళ్ళాడతానన్నాడా? అధమం నన్నైతే ఉంచుకోకపోడు అన్నది శాంత లోపల ప్రజ్వలిస్తున్న కోపాన్ని అణుచుకోలేకుండా. ఆ పైన అనసూయ మాట్లాడలేదు. శాంత తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. మరొక 5 నిమిషాల్లో అనసూయ తలుపు దగ్గరికి వచ్చి, అమ్మాయి, నీకోసం నాగభూషణం గారు వచ్చారే అని కేకేసింది. ఇప్పుడు పని మీద ఉన్నాను, నాకింకా రేపటిదాకా గడువు ఉందని ఆయనతో చెప్పు అని జవాబు చెప్పింది శాంత. నాగభూషణాన్ని కూర్చోబెట్టి అనసూయ శాంత వైఖరి విశదీకరించింది. నిస్పృహతో ఆయన, నేను మొదటి నుంచే అనుమానపడుతూనే ఉన్నాను. ఈ వయసులో నాకు ఆ పిల్ల మీద మనసు పోవటం నా ప్రారంధం. ఆమె తప్పేమీ లేదన్నాడు తాత్కాలికంగా ఆత్మవికాసం కలిగి. మీరట్లా అధైర్యపడకండి. ఆ విశ్వనాథం దీన్ని నట్టేట్లో ముంచే బాపతే. అది ఎవరో అతను ఎరగడు. అతనెవరో ఇది ఎరగదు. అతనికి పెళ్ళయిందో లేదో కూడా ఇది ఎరగదు. అతను మాత్రం దీన్ని పెళ్లి చేసుకుంటాను అనలేదు. దీన్ని అతని బారి నుంచి తప్పించేటందుకైనా మీరు ఏదో ఒకటి చేయాలి, తప్పదు అన్నది అనసూయ. ఈ వ్యవహారం ఎంతకాలం నుంచి నడుస్తుందో కనుక్కున్నావా? అబ్బే, ఎంతో ఏది మొన్న నాటకం నాడే మొదలు. అది వరకు నేను అడిగితే తనకు స్నేహితులు ఎవరూ లేరంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి కూడా దాదాపు ఒప్పుకుంది. అప్పటికీ పిచ్చి లేదు. కానీ అతన్ని శాంత అది వరకే ఎరిగి ఉండాలి అన్నాడు. అదంతా నాకు తెలియదు. దీనికి పిచ్చి పుట్టడానికి ఇదే మొదలు. మీరు త్వరగా ఏదన్నా చేయండి. నాగభూషణం కొంచెం ఆలోచించి అతన్ని కంపెనీలోంచి తీసేయిస్తాను. తర్వాత శాంత నన్ను పెళ్లి చేసుకున్నా మానినా ఆ పిల్ల మంచి కోసం అన్న ఈ ఊరు నుంచి సాగనంపుతాను అన్నాడు. ఆ పని చేయండి, పీడ వదిలిపోతుంది అన్నది అనసూయ. ఇక నాగభూషణం గారికి కాలు నిలవటం లేదు. ఆయన రాఘవయ్యతో విశ్వాన్ని సాగనంపడం గురించి మాట్లాడాడు ఆ సాయంకాలమే. ఎల్లుండి నాటకం పెట్టుకుని వాళ్ళు అతన్ని పంపించేయటం ఏమిటి? అయినా ఏవొచ్చింది, అతనితో మనకు బోలెడంత పనుంది అన్నాడు రాఘవయ్య. నేను నిన్ను కంపెనీ విషయాల్లో ఎప్పుడు ఏమీ కోరి ఎరగను. ఒక్క పని చెయ్యి, నన్ను కారణాలు అడక్కు. నీ వంటి పెద్ద మనిషి వినదగిన కారణాలు కావు. నీ ఇష్టం అన్నాడు రాఘవయ్య. అక్కడి నుంచి నాగభూషణం గారు నేరుగా అనసూయ ఇంటికి వచ్చేశారు. సమయానికి సావిట్లో ఉండటం వల్ల శాంత ఆయన్ని తప్పించుకోలేకపోయింది. గడిచిన వారం రోజుల్లోనూ ఆయన ముసలితనం మూడింతలైనట్టుగా కనిపించింది శాంతకి. ఆ మార్పు ఆయనలో కలిగిందో తనలోనే కలిగిందో ఆమె తెలుసుకోలేకపోయింది. నీ గడువు ఇంకా రేపటిదాకా ఉన్నప్పటికీ నా ఆత్రం కొద్దీ అడుగుతున్నాను. నేను అడిగిన విషయం ఏం చేశావు? నువ్వు చెప్పబోయేది నేను ఊహించాను, కానీ నీ నోటి మీదుగా వింటే నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు నాగభూషణం. ఆయన అసహాయ స్థితి చూస్తే శాంతకు జాలి వేసింది. ఆ ఏడున ఆయనకు తన మీద భ్రమ కలగటం ఆయనలో క్షమించరాని దోషంగా ఆమెకు కనిపించలేదు. జాలి పడదగిన దౌర్బల్యం అనిపించింది. నా మీద ఆశ వదులుకోండి. నా మనసు ఇంకొకరికి ఇచ్చేశాను. నన్ను పెళ్ళాడి మీరే సుఖపడతారు. మీరు నన్ను ఆ ప్రశ్న వేయకుండా ఉంటే మన ఇద్దరికి ఎంతో సుఖంగా ఉండేది. నాకు నిజంగా మీరంటే చాలా అభిమానం ఉంది, కానీ నన్ను కోరి మీరు నాకు చాలా కోపం కూడా తెప్పించారు అంది శాంత ఎంతో సౌజన్యంతో. అటువంటప్పుడు నన్ను మొదటనే నిరుత్సాహపరచలేకపోయావా?
అది నా తప్పే, క్షమించండి. కానీ నేను ఈ మధ్య అడ్డమైన కష్టాలు పడి అభిమానం కూడా పోగొట్టుకుని మతి చెడున్నాను. మీ కోరిక సక్రమమైంది కాదనటానికి ధైర్యం చాలకపోయింది. నాగభూషణం 2 నిమిషాల మాట ఏమీ అనలేదు. ఆఖరికి ఆయన లేస్తూ, నీకు అనవసరంగా శ్రమ ఇచ్చాను, ఈ విషయం మళ్ళీ ఎత్తను. కానీ ఏ కారణం చేతనైనా నువ్వు అభిప్రాయం మార్చుకుంటే నాతో వచ్చి చెప్పు. నాకన్నా మంచి భర్త దొరకని పక్షాన ఏనాడైనా నిన్ను పెళ్ళాడటానికి నేను సిద్ధమే. ఈలోపుగా నేను మరొకరిని పెళ్ళాడబోయేది లేదు. నిన్ను చూసిన మీదటే నాకు ఈ పెళ్ళి ఆలోచనంటూ వచ్చింది. పోయి వస్తాను అని సెలవు పుచ్చుకున్నాడు. మర్నాడు ఉదయం శాంత ఉత్సాహంతో నిద్రలేచింది. తన ఉత్సాహానికి కారణం ఏమిటో శాంత కనుక్కోలేదు. నిజానికి నాగభూషణాన్ని గురించిన దిగులు ఆమెను ఎంతగా వేధించి ఉండింది. అది పరిష్కారం కావటం తన హృదయ భారాన్ని ఎంతగా తగ్గించింది ఆమెకే తెలియదు. శాంత మొహం గడుక్కుని కాఫీ తాగి గదిలో పాడుతూ కూర్చుంది. అప్పుడే విశ్వం లాడ్జీ దొడ్డి గుమ్మం దగ్గర నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉండగా శాంత తన గదిలో పాడుతున్న పాట వినిపించింది. మొదట అతను ఆ పాటను శ్రద్ధగా వినలేదు, కానీ క్రమంగా అది అతని ఆలోచనని పక్కకు నెట్టేసి ఆకర్షించింది. మంచి గొంతు అనుకున్నాడు విశ్వం. తగు మాత్రం పలుకుతుంది కూడాను. ఆ మాత్రం పాట చాలు స్టేజి మీదకి. విశ్వం నౌకర్ని పిలిచి ఆ ఇల్లెవరిదరా అని అడిగాడు. ఎవరో సాని వాళ్ళదయ్యా అన్నాడు ఒక నౌకరు. మీకు నమ్మకంగా తెలుసా అన్నాడు విశ్వం. ఆ మనిషిని మన చైర్మన్ గారు ఉంచుకున్నారండి అన్నాడు దగ్గరకు వచ్చి రహస్యంగా. ఆ పాడేది ఆ మనిషేగా. ఆ మనిషి పాటసాని కాదు. విశ్వం ఇంకా వినలేదు. మిగిలిన వాళ్ళంతా రావటానికి ఇంకా గంట పట్టినా పట్టచ్చు. ఈ లోపల వెళ్ళి ఆ మనిషి సంగతి తేల్చుకొస్తే వీలైతే ఆమెను ఏదో కాడికి కంపెనీలో చేర్చచ్చు. బాగుంది కూడా గనక పేచీలు పాడు ఉండవు. విశ్వం చుట్టూ తిరిగి అనసి ఇంటి ఛాయలకు వచ్చి దారేపోయేవాడిని ఎవరినో నిలవేసి ఈ మేడ ఎవరిది అని అడిగాడు. భోగం వాళ్ళది అని విశ్వాన్ని ఎగాదిగా చూసి ఆ మనిషి వెళ్ళిపోయాడు. ఇక వేరే ఆలోచన లేకుండా విశ్వం ఇంట్లో జొరబడ్డాడు. అతను హాల్లో అడుగు పెట్టడం వ్యవధిగా శాంత మేడ మెట్లు దిగి రాసాగింది. శాంత అన్నాడు విశ్వం సంతోషం లేని పొడి ఆశ్చర్యంతో. శాంత మటుకు సంతోషంతో మీకు మా ఇల్లు ఎలా తెలిసింది, రండి రండి అంది. ఇది మీ ఇల్లా అన్నాడు విశ్వం నమ్మలేకుండా. మా పినతల్లి ఇల్లు అన్నది శాంత అతని ఆశ్చర్యం అర్థం కాక. భోగం వాళ్ళ ఇల్లని చెప్పారే అన్నాడు విశ్వం. అవును, మా పినతల్లి భోగం మనిషే అన్నది శాంత చురుగ్గా. అతని ఆశ్చర్యం ఆమెకి ఇప్పుడు అర్థమైంది. తన సంగతి అతను ఎరగడు, ఇప్పుడే తెలిసింది. అతని మొహాన్ని శాంత 1000 కళ్ళతో పరీక్షిస్తోంది. మరి నువ్వు అన్నాడు విశ్వం. నేను భోగందాన్నే. మా నాన్న బ్రాహ్మడు, మా అమ్మ భోగంది. ఈ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు అన్నాడు విశ్వం ఆకాశం విరిగి మీద పడ్డట్టు. పోనివ్వండి, ఇప్పటికైనా తెలుసుకున్నారుగా అంది శాంత కఠినంగా. ఆమెకు లోపల మళ్ళీ అగ్నిహోత్రం పుట్టుకొస్తోంది. విశ్వం మాట్లాడలేదు. అతను ఆమె వంక చూడనన్నా చూడలేకపోయాడు. శాంత లేని శాంతం తెచ్చిపెట్టుకుని, మీ బాధ నాకు అర్థమైంది, మీరు ఇక వెళ్ళిపోవచ్చు. నన్ను చూడటానికి మీకు ఎటువంటి ప్రయత్నం చేయనక్కర్లేదు అంది. పిచ్చివాడల్లే తను ఏం చేస్తున్నది తనకే తెలియనట్టుగా విశ్వం బయటకు వచ్చాడు. అతను వీధిని పడి కొంత దూరం నడిచిన తర్వాత కానీ అతనికి జ్ఞానోదయం కలగలేదు. తన గొడవలో అసలు సంగతి శాంతను వేషం వేయటం గురించి అడగటం మర్చిపోయాడు. ఆమె వేసి అన్న విషయం తను తాపీగా జీర్ణం చేసుకోవచ్చు. ముందు ఆమెను నాటకంలోకి తీసుకోవటం కంపెనీకి ముఖ్యం. విశ్వం మళ్ళీ లోపలికి వచ్చాడు. అతను వెళ్ళాడన్న నమ్మకంతో తీరిగ్గా కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న శాంత మళ్ళీ పులివేషం ధరించవలసి వచ్చింది. అసలు వచ్చిన పని మర్చాను, నువ్వు మా నాటకాల్లో వేషం వేస్తావా అన్నాడు విశ్వం. ఆ ప్రశ్న అతని చెవులకే హాస్యాస్పదంగా కనిపించింది. మీ నాటకాలకు ఆమడ దూరంలో ఉండటానికి కూడా నాకు ఇష్టం లేదు, మీరు దయచేసి వెళ్ళిపోండి అన్నది శాంత. తను తన రహస్యం కావాలని దాచినట్టు అతను పడిన అభిప్రాయం ఆమె హృదయంలో బల్లెం మాదిరిగా గుచ్చుకుంది. విశ్వం వెళ్ళిపోగానే శాంత కొంచెం కోపం తగ్గింది. అతను వెళ్ళేటప్పుడు శాంత కనిపించిన అతని వీపు ఆమెను విచిత్రంగా కరిగించసాగింది. కానీ ఈసారి శాంత తన హృదయానికి లొంగదలుచుకోలేదు. ఆ హృదయంలో ఆమెకు విశ్వాసం కలగలేదు. కాసేపు వడివడిగా అటు ఇటు పచారు చేసి ఆఖరికి లోపల ఉన్న అనసూయ దగ్గరికి వెళ్ళి, పిన్ని, చైర్మన్ గారింటికి వెళ్తున్నాను, ఆయన్ని పెళ్ళాడటానికి నిశ్చయించాను, నువ్వు కూడా నా వెంట వస్తావా అంది. పిచ్చిదానా, నేను కూడా దీనికి నీ వెంట? దేనికి? పానకంలో పుడకల్లే అని అనసూయ సమాధానంగా చెప్పింది. పానకంలో పుడక అనే మాట శాంత చెవులకు అపస్వరంగా ధ్వనించింది. తను నాగభూషణం భార్య కావటంలో పానకం ఏముంది? అసలు జీవితంలో పానకం అనేది ఎక్కడుంది? ఆ బట్టతలవాడు తన ప్రియుడు అన్నట్టు అనసూయ ఇంకెంతకాలం నటిస్తుంది? చెప్పులు తొడుక్కుని శాంత బయటకు వచ్చి బండి కోసం చూస్తూ నిలబడింది. ఆమెకు అకస్మాత్తుగా భాస్కరం జ్ఞాపకం వచ్చాడు. విశ్వంతో విరోధం అతనికి కూడా వర్తించాలా వద్దా? వాళ్ళిద్దరిది
ఒకటే ప్రాణం కదా, నాకున్నదల్లా ఒక్క భాస్కరమే, ఇంకో స్నేహితుడు లేడు అని విశ్వం ఒకసారి అన్నాడు. నీకు ప్రపంచంలో ఇంకెవరూ లేరనిపించినప్పుడు నేనొకడున్నానని మరొకని చెప్పిన విశ్వం, కాదు విశ్వం గారు, నాకు ఈ క్షణాన ఎవరూ స్నేహితులు లేరు, మీరేమంటారు? నీలో భోగం రక్తం ఉంది, వెళ్ళి అందులోనున్న దూకు అంటారు. పాపం భాస్కరం ఏ పాపం ఎరగడు, విశ్వం మూలంగా అతనితో విరోధం పెట్టుకోవటం అన్యాయం. అకస్మాత్తుగా శాంత కళ్ళ వెంట నీళ్లు పొర్లి వచ్చాయి. భాస్కరం జ్ఞాపకం రావడం వల్ల కాదు, విశ్వం అన్న మాటలన్నీ ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చి, విశ్వం ఆ మాటలన్నీ ఏ శాంతతో అన్నాడో కానీ ఆ శాంత చాలా గొప్పది. ఆమె కులాలు గోత్రాలు లేవు. ఆ శాంత అంతరించిపోయి ఆమె స్థానమే భోగంది మిగిలింది. ఈ మనిషి 40 ఏళ్ల నాగభూషణాలను పెళ్ళాడటానికి అభ్యంతరం లేదు. నాగభూషణం గారింటికి వెళ్లాలనే ఇచ్చ చప్పున దిగజారిపోయింది. ఎందుకు తనకింతలో తొందర? మళ్ళీ సాయంకానికల్లా విశ్వం వచ్చి క్షమాపణ చెప్పుకుంటాడు. అది తన చెవులకు అమృతప్రాయంగా ఉంటుంది. ఆ ఆనందం కోసమైనా ఎంతో కాలం కనిపెట్టుకుని కూర్చోవచ్చునే. విశ్వం సంస్కారం తను ఎరగదా? మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది. తన కోసం విశ్వం తన మనస్సును సమాధానపరుచుకోవలసినంత అగత్యమే వచ్చింది. అలా సమాధానపడటం అతనికి అభ్యంతరం లేకపోతే తనకెందుకు ఉండరాదు? ఆదర్శానికి వెంట్రుక వాసి తేడా ఉన్నా ఆ దాంపత్యం తనకు అవసరం లేదని తన తండ్రితో ఒకప్పుడు అని ఉండలా. తనను ఒకవేళ విశ్వం పెళ్ళాడితే ఆ దాంపత్యం ఆదర్శానికి వెంట్రుక వాసి ఎడం ఉండదు. అంతకన్నా తను ఏ భ్రమ లేకుండా నాగభూషణాన్నే పెళ్ళాడటం ధర్మం కాదు. ఆమె ప్రశ్నకు సమాధానం వల్లే ఖాళీ జట్కా ఒకటి వీధి వెంట మెల్లగా వచ్చింది. శాంత బండి ఆపి అందులో ఎక్కింది. ఇక శాంతను వదిలి విశ్వం కాలినడకన నేరుగా నాగభూషణం గారింటికి వెళ్ళాడు. ఆయన స్నానం చేస్తూ ఉండటం వల్ల విశ్వం 5 నిమిషాలు కనిపెట్టుకుని ఉండవలసి వచ్చింది. అప్పటికి నాగభూషణం గారు చొక్కా గుండీలు పెట్టుకుంటూ విశ్వం కూర్చున్న గదిలోకి వచ్చారు. అదే సమయానికి శాంత వరండాలోకి అడుగుపెట్టి, ఇంతలో నాగభూషణం గారి మొదటి మాటలు చెవిని పడి అక్కడే ఆగిపోయింది. ఏమో విశ్వనాథం, ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు నాగభూషణం. 5 నిమిషాలు అయింది అన్నాడు విశ్వనాథం. నా దగ్గరికి వచ్చి లాభం లేదు, నేను మాట్లాడాల్సిందంతా మన రాఘవయ్యతో మాట్లాడాను. ఇక మళ్ళీ నా దాకా రాకుండా చూడమని కూడా చెప్పానే. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లా, క్షమించండి. నేనేం పని మీద వచ్చాను అనుకుంటున్నారు? నువ్వు కంపెనీలో మానుకోవటం గురించి కాదు. సరే అన్నాడు విశ్వం పట్టలేనంత ఆశ్చర్యంతో. ఈ సంగతి మీకెలా తెలిసింది నేను చెప్పకుండానే? విశ్వం మాట్లాడుతున్నది నాగభూషణానికి అయోమయంగానే ఉంది. కొంచెం ఉండి, నిన్ను ఉద్యోగంలోంచి తొలగించిన సంగతి నీతో రాఘవయ్య చెప్పాడా లేదా అన్నాడు. లేదే, నన్ను ఉద్యోగంలోంచి ఎవరు తొలగించారు? నేనే. మీరా? దేనికి? అదంతా ఇప్పుడు చర్చించడం అనవసరం. నీకు ఈ సంగతి రాఘవయ్య చెప్పకపోతే నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? నేను ఉద్యోగం చాలించుకుంటున్నాను అని చెప్పటానికి. ఇదేదో దొంగ వేషం అని నాగభూషణం అనుమానించి, నువ్వెందుకు ఉద్యోగం మానుకోదలిచావో నేను తెలుసుకోవచ్చా అన్నాడు. తప్పకుండా, అది చెప్పడానికే నేను వచ్చింది. మీరు శాంతని ఎరుగుదురుగా, ఆమె చాలా చక్కగా పాడుతుంది. ఆ సంగతి ప్రమాదవశాన నాకు ఈ పూటే తెలిసింది. ఆమెను మన కంపెనీలో చేర్పించండి. ఆమె వల్ల కంపెనీకి లాభం ఉంది. నీ ఉద్యోగం మానుకోవడం సంగతి చెప్పక ఇంకేదో చెప్తావేంటి? మరిచాను, నేను కంపెనీలో ఉంటే ఆమె ఒప్పుకోకపోవచ్చు, నేను కంపెనీలో లేనని చెప్తే ఒప్పుకోవచ్చు. నాకన్నా కంపెనీకి ఆమె ముఖ్యం. ఆవిడ ఆడవేషాలు వేయటానికి ఒప్పుకునే పక్షంలో. మీరిద్దరూ స్నేహితులే కావాలి. ఒకరి స్నేహితుడని చెప్పుకునేంత స్నేహపాత్రుని కానేమో నేను. ఆవిడ నిన్ను స్నేహితుడని చెప్పుకుంటూనే ఉందే అన్నాడు నాగభూషణం అసూయ కక్కుతూ. ఆవిడ నా విషయంలో పొరపాటు పడి ఉండొచ్చు. నేను పైకి కనపడుతున్న సంస్కారం అంతా చెమట ఓడ్చి సంపాదించిందని కొంచెం గోకి చూస్తే నాలో నా తల్లిదండ్రుల సంస్కారం తాలూకా ఛాయలు లేకపోలేదని ఆమె ఎరగదు. నేను ఎటువంటి నీచమైన వాతావరణంలో పెరిగానో నాకు ఇష్టం లేనప్పటికీ అవి నన్ను పట్టుకుని ఎలా బాధిస్తున్నాయో పాపం శాంత ఎరగదు ఈ పూట వరకు. ఈ పూటనే నా నిజస్వరూపం బయట పెట్టుకున్నాను. ఆమె నన్ను క్షమించదు. క్షమించకుండా ఉండడానికి కారణాలు ఉన్నాయి, క్షమించడానికే కారణం లేదు. అయితే నీ రాజీనామా నేను ఆమోదిస్తాను, నువ్వు వెళ్ళిపోవచ్చు. అయితే సెలవు. ఆమెను కంపెనీలో చేర్చడం గురించి మాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఆ గొడవంతా నేను చూస్తాను. ఇక నువ్వు వెళ్ళిపో, నాకు వేరే పని ఉంది కూడా. బయటకు వస్తున్న విశ్వం కళ్ళ పడకుండా శాంత దాక్కుని అతను వెళ్ళిన తర్వాత యువతలకు వచ్చి నాగభూషణం గారున్న గది ప్రవేశించింది. ఓహో శాంత, రా, ఇవాళ ఏదో పర్వదినమల్లే ఉంది, లేకపోతే నువ్వేమిటి మా ఇంటికి నీ అంతటి నువ్వు రావటం ఏమిటి అన్నాడు నాగభూషణం అప్పుడే విశ్వానికి విడాకులు ఇచ్చిన సంబరంలో. శాంత మొహం ఆయనకు అర్థం కాల. ఆ మొహంలో నాగభూషణం అదివరకు ఎన్నడూ చూడని వింత భావం ఏదో ఉంది. ఆమె నాగభూషణానికి ఎదురుగా కూర్చుని కొత్త చోటుకు వచ్చిందాలే చుట్టూ చూడసాగింది. ఒక నిమిషం గడవనిచ్చి నాగభూషణం గారు, ఏం శాంత అలా మౌనంగా ఉన్నావే, నువ్వు వచ్చిన పనేదో చెప్పవు అన్నారు.
మిమ్మల్ని పెళ్ళాడటానికి నాకు అభ్యంతరం లేదని చెప్పటానికి వచ్చాను అన్నది శాంత నిబ్బరంగా. నాగభూషణం చివాలను కుర్చీలోంచి లేచి కుందేలు పిల్లలే పరిగెత్తుకుంటూ వచ్చి శాంత చేతులు రెండూ పట్టుకున్నాడు. ఆగండి ఆగండి, నేను మిమ్మల్ని పెళ్ళాడతాను అనలేదు, ఇంకా పెళ్ళాడతానని చెప్పడానికి వచ్చానన్నాను అంది శాంత. అయితే చెప్పు, ఎందుకు నన్ను ఇన్ని విధాలా చంపుతున్నావు అన్నాడు నాగభూషణం. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను అభిప్రాయం మార్చుకున్నాను. నేను మిమ్మల్ని నా జన్మలో పెళ్ళాడను. మీరు చేసిన మేలంతా మర్చిపోతాను, మిమ్మల్నే మర్చిపోతాను. అది వరకల్లా మిమ్మల్ని పెళ్ళాడాలని లేకపోయినప్పటికీ మీ అమాయకత్వాన్ని నమ్ముతూ వచ్చాను. అదంతా నటన అని నాకు తెలియలేదు. మీ అంత నీచమైన మనిషిని నేను ఎక్కడా చూడలేదు. ఆ సంగతి మీకు ఇదివరకు తెలుసునో లేదో నేను చెప్తున్నాను, తెలుసుకోండి. శాంత గొంతులో క్రోధం కానీ పౌరుషం కానీ లేదు. అయినప్పటికీ ఆమె పెద్ద గొంతుతో తనను అడ్డమైన తిట్లు తిట్టినంతగా బాధపడ్డాడు నాగభూషణం. ఆమె లేచి వెళ్ళిపోవటానికి తయారవుతోంది. ఉండు, నేను నీకేం ద్రోహం చేశానని నన్ను అలా అంటున్నావు అన్నాడు నాగభూషణం. నన్ను అన్యాయం చేయండి, నేను వద్దనలేదు. ఇంకొకరిని మీరు అన్యాయం చేస్తుంటే నేను చూసి సహించలేను. మీరు విశ్వనాథాన్ని ఎందుకు వెళ్ళగొడుతున్నారు? చచ్చిపోయిన మీ దౌర్భాగ్యపు కంపెనీకి ప్రాణం పోయటమేనా ఆయన చేసిన పాపం? ఆ కంపెనీకి మేలే కోరి అతనంతటా అతను తన ఉద్యోగం వదులుకుంటూ ఉంటే అది చూసైనా మీ హృదయం మారిందా? మీలో మానవత్వం ఉంటేగా అసలు మారటానికి. శాంత చకచక వెళ్ళిపోయింది. ప్రాణం కడబట్టిన వాడెళ్ళి అయిపోయాడు నాగభూషణం. ఇక శాంత తిట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా నాగభూషణం తను చేసిన దాన్ని ఉపసంహరించుకోలేదు. ఆదివరలో హీరో వేషాలు వేస్తుండిన సత్యనారాయణని విశ్వం వేస్తున్న వేషం చదవమని అంతకు పూర్వం నియమించడం జరిగింది. ఆ ప్రకారం లాడ్జిలో రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఎల్లుండే నాటకం కావటం చేత రాత్రి పగలు రిహార్సల్స్ చేస్తున్నారు. రిహార్సల్స్కి విశ్వం కానీ భాస్కరం కానీ రావటం లేదు. విశ్వం భాస్కరంతో తనకు శాంతకి తనకు నాగభూషణానికి మధ్య జరిగిందంతా చెప్పాడు. నన్ను పంపేయమని నాగభూషణం నిన్న సాయంకాలమే చెప్పాడటగా మీ మావయ్యతో అడిగాడు విశ్వం. అవును, మా మావయ్యకి నిన్న రాత్రి మన ఇద్దరం అందలేదు. ఈవేళ ఉదయం నేను నిద్రం లేవక మునిపే నువ్వు వెళ్ళిపోయావు. ఈ నాగభూషణం తిక్క వదలగొట్టడం ఎట్లాగా అని ఆలోచిస్తున్నాను అన్నాడు భాస్కరం. అసలు నన్ను వెళ్ళిపోమంటంలో ఆయన ఉద్దేశం ఏమిటో? వాడు శాంత మీద కన్నేశాడని నాకు కొంత అనుమానంగా ఉంది. శాంత వాళ్ళింటికి తరచూ వెళ్ళి ఉంటుందని, ఆయన పిల్లలకు చదువు చెప్తూ ఉంటుందని ఆరా తీశాను. ఆ సంగతి పోనీ కానీ నువ్వు మధ్య శాంత కిందికి ఎట్లా కోపం తెప్పించావు? నా కర్మ, నోరు జారి ఆ పాడు మాట నా నోట వచ్చేసింది. శాంత భోగందైనా పాకిదైనా నాకేం పట్టలేదు. నేను ఆ క్షణాన బయటపెట్టింది భోగం వాళ్ళ మీద అసహ్యం కానీ శాంత మీద కోపం కానే కాదు. అటువంటప్పుడు శాంతను బతిమాలో కాళ్ళ మీద పడో మంచి చేసుకోలేకపోయావా? నాకు చేత కాలేదు. చేసిన పాపాలను అనుభవించడంలోనే నాకు నమ్మకం ఉంది కానీ క్షమాపణల్లోనూ పశ్చాత్తాపంలోనూ నాకు విశ్వాసం లేదు. ఏడిచినట్టే ఉంది. ముందు నాగభూషణం గారి సంగతి చూడాలి, తర్వాత నీ సంగతి చూస్తాను. నాగభూషణం సంగతి ఏం చూస్తావు? భాస్కర్ వచ్చి వాళ్ళని లేచి ఒక కారు, ఒక చిన్న అందమైన బేబీ కారు అంతే కావాల్సింది. కారు ఎందుకు అన్నాడు విశ్వం. షికారుకి పోవడానికి రా బ్రదర్, షికారుకు పోవడానికి అన్నాడు భాస్కరం. ఎప్పుడు వెళ్తావు షికారుకి? రేపు సాయంకాలం. రేపేనా నాటకం? అవునురా బ్రదర్, అందుకే నేను కూడా నీ వెంట రావచ్చా? నాన్ సెన్స్, రేపు పొద్దుగు కింద లగాయత్తు నువ్వు ఇంటి ఆవరణ దాటి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఏ? నా ఆజ్ఞ. ఎందుకు అట్లా ఆజ్ఞాపిస్తున్నావు? ప్రశ్నలు అడక్కు, చెప్పినట్టు చేయడం నేర్చుకో. మర్నాడు సాయంకాలం 4:30కి భాస్కరం హాల్ దగ్గరికి వచ్చాడు. స్టేజ్ మీద ఆఖరి రిహార్సల్ జరుగుతోంది. సత్యనారాయణ తన వేషంతో కుస్తీ పడుతున్నాడు. అతని పూర్వపు అభిమానులైన సభ్యులు చాలా బాగా చేస్తున్నావని అభినందిస్తున్నారు. రిహార్సల్ పూర్తి కాగానే భాస్కర్ సత్యనారాయణని సమీపించి 2 రోజుల్లో ఎంత బాగా తయారయ్యారండి, ఎలాగైనా పాత చేతులే, అనుభవం ఊరికే పోదు అని అభినందించాడు. మీరు వేళాకోళానికి అంటున్నారు అన్నాడు సత్యనారాయణ. చచ, నేను వేళాకోళం ఆడనే, రాత్రికి చూస్తారుగా, నేను అబద్ధం ఆడితే ఆడియన్స్ అబద్ధం ఆడతారా? సత్యనారాయణ ఆ మాటలకు కరిగిపోయాడు. ఆయన భాస్కరాన్ని విడవలేక అతని వెంట హాలు బయటకు వచ్చాడు. భాస్కరం హాలు బయట నిలబెట్టున్న బేబీ కారు సమీపించి దాని మీద చెయ్యి వేసి, కారు చూసావా, చాలా అందమైన కారు, అమ్మకానికి వచ్చింది, 42 మైళ్ళు పోతుందంటున్నాడు. నిజంగా అన్ని మైళ్ళు వెళ్ళేటట్టయితే కొనడానికి నిశ్చయించాను. 2 గ్యాలన్లు పోయించాను, ట్రంక్ రోడ్డుకు పట్టిస్తున్నాను. నాతో మీరు కూడా వస్తారా ఏమిటి అన్నాడు భాస్కరం. మళ్ళీ ఎప్పుడు వస్తాం అన్నాడు సత్యనారాయణ. 2 గంటల్లో రామటండి, కనీసం 7 వచ్చేస్తాం. అయితే పదండి అన్నాడు. ఇద్దరు కారెక్కి బయలుదేరారు.
ఊరు దాటి 2 మైళ్ళు వెళ్ళిన తర్వాత భాస్కరం సంభాషణ మొదలెట్టాడు. నేను ఎప్పుడో చిన్నతనంలో మీ నాటకం చూశాను. అబ్బో, అప్పుడు మీరు స్టేజి మీదకి వస్తే జనం బ్రహ్మరథం పట్టేవారు. నా మటుకు నేను మీ వేషం చూసి డంగైపోయాను అన్నాడు భాస్కరం. ఎలాగైనా ఆ రోజులు వేరండి. విద్వత్తు ఉన్నవాడికి పేరు ప్రతిష్టలు ఉండేవి. ఈ రోజుల్లో అనుభవం అక్కర్లా, విద్య అసలే అక్కర్లా, అంతా బుకాయింపు మీద బతుకుతోంది. ఒకప్పుడు ఈ సూర్యనారాయణ, ఈ నాయుడు, ఈ సుబ్బారావు మనకు సలాం కొట్టిన వాళ్ళు కారటండి. వాళ్ళెంత పెద్దవాళ్ళు అయ్యారో చూడండి అన్నాడు సత్యనారాయణ. అది కాలంలో మార్పు. ఎవరిని ఏమీ అంటానికి లేదు. ఇవాళ మనం ఆడే నాటకం చూడండి, దేశాన్ని దోచేస్తుంది. కానీ దానిలో కళ ఉంది, ఏమీ లేదు. నాకు తెలియదా జనానికి కావాల్సింది ఇది. నాకు ఇప్పటి కాలపు అభిరుచులు పాతవేసమండి. నేను జరిగిపోయిన రోజులు తలుచుకుని దిగులు పడతాను అన్నాడు భాస్కరం. నిజంగా మీకు ఎంత విజ్ఞానం ఉన్నట్టు నాకు తెలియదు సుమండి. నేను మిమ్మల్ని ఇంకో విధంగా అర్థం చేసుకున్నాను. కలిసి మాట్లాడితే కానీ ఒకరికొకరు అర్థం కారు అన్నాడు సత్యనారాయణ. తర్వాత ఇక అరగంట సేపు ఇద్దరూ మాట్లాడలేదు. ఇది ట్రంక్ రోడ్డు కాదల్లే ఉందండి అన్నాడు సత్యనారాయణ. ఎటుపోతున్నావో నాకు తెలియట్లేదు అన్నాడు భాస్కరం. భాస్కరం ఉపాయంగా పెద్ద రోడ్లను, గ్రామాలను తప్పించుకుంటూ కారు తోలుతున్నాడు. చీకటి పడింది. రోడ్డంతా గతుకులుగా ఉంది. చూపు మేరలో ఎక్కడ ఒక కొంపైనా ఉన్నట్టు కనిపించాల. ఈ గతుకుల మధ్య వచ్చి కారు ఆగిపోయింది. భాస్కరం కారును మళ్ళా స్టార్ట్ చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇంజన్ కాసేపు ఆడి ఆగుతోంది. ఏం జరిగింది? ప్లగ్ సరిగా స్పార్క్ ఇస్తున్నట్టు లేదు. భాస్కరం కారు దిగి బానెట్ తెరిచి రిపేర్ మొదలెట్టాడు. ఏమండి, మళ్ళీ త్వరలో స్టార్ట్ కాగలమా? ఇప్పుడే ఏడైనట్టుంది అన్నాడు సత్యనారాయణ. పర్వాలేదు, 5 నిమిషాలు. ఇట్లా చెడిపోయేటట్టయితే ఈ కారు ఎవడికి కావాలి? ఇక 8:30 అయింది. హాలు దగ్గర అప్పుడే గుంపులు పోగయ్యాయి. నాగభూషణం గారు సత్యనారాయణ గారు కోసం నిరీక్షిస్తున్నారు. అతను ఏమైంది చెప్పేవాడు లేడు. భాస్కరం కానీ విశ్వం కానీ హాలు ఛాయలకి రాలేరు. వాళ్ళు వస్తారని నాగభూషణం అనుకోనూ లేదు. భాస్కరం సాయంకాలం 4:30కి హాలు దగ్గరికి వచ్చాడని, 5:30కి భాస్కరము సత్యనారాయణ కలిసి బయటికి వెళ్ళారని తెలిసింది. ఇక గత్యంతరం లేక నాగభూషణం రాఘవయ్య గారింటికి బయలుదేరాడు. భాస్కరాన్ని అడిగి సత్యనారాయణ విషయం కనుక్కునేందుకు. రాఘవయ్య గారు విశ్వము భోంచేస్తున్నారు. భాస్కరం ఎటో వెళ్ళాడని, భోజనానికి రానన్నాడని తెలుసుకున్నాడు నాగభూషణం. భాస్కరం మాట ఎలా ఉన్నా సత్యనారాయణ కనిపించలేదు. ఈ నాటకం వెధవల్ని నమ్మరాదు, నువ్వే గతి అనగానే కొమ్మెక్కి కూర్చుంటారు. ఇప్పుడు ఎలాగా? నాటకం ఆపేస్తే మన పరువు దక్కదే అన్నాడు నాగభూషణం. విశ్వం తలంచుకుని భోంచేస్తున్నాడు. అతని ఈ సంభాషణలో జోక్యం కలిగించుకోదలుచుకోలేదు. మనకు పరువు ఏమిటి? మనకు అసలు నాటకాలు ఆడించడం చేత కాదు. కానీ అమ్మిన టిక్కెట్లు రీఫండ్ చేసి లైట్లు అరిపి అందరిని ఇళ్ళకెళ్ళమను అన్నాడు రాఘవయ్య నాగభూషణం మీద పగ తీర్చుకుంటూ. ఎందుకు రాఘవయ్య నా మీద నీకు అంత కోపం? లేకపోతే ఏమిటి? కంపెనీ అధోగతికి పోతున్నన్నాళ్ళు చూస్తూ ఊరుకుని నాతో నీ ఇష్టం వచ్చినట్టు చేయమని మన వాళ్ళిద్దరికి వచ్చి కాస్త మన పరువు నిలబెట్టే ఏర్పాటు చేసేటప్పటికీ పానకంలో పుడకంలో అడ్డం వచ్చి అంతా పాడు చేస్తేవి. అనుభవించు. నువ్వే ధైర్యంతో సత్యనారాయణకు విశ్వం వేషం ఇచ్చావా నాకేం తెలుసు? బుద్ధి పొరపాటైంది రాఘవయ్య. జరిగింది. ఏం విశ్వనాథం, నువ్వు వచ్చే మళ్ళీ మా కంపెనీలో చేరి వేషాలు వేస్తావా? నన్ను ఎక్కడైనా పారిపోమన్నావా అన్నాడు నాగభూషణం. విశ్వం నాగభూషణం వంక చూసి, మీ కంపెనీ సంగతి నాకు అవసరం లేదు. ఇవాళ మటుకు కావాలంటే వేషం వేస్తాను. తర్వాత మీరు కంపెనీ ఆపుకున్నా సరే, లేచిపోయినా సరే అన్నాడు. విశ్వనాథాన్ని రాఘవయ్యని వెంట పెట్టుకుని నాగభూషణం హాల్ దగ్గరికి వచ్చేటప్పటికి 9 దాటింది. నాటకం సకాలానికి ప్రారంభమైంది. విశ్వనాథం మళ్ళీ రావటం చూసి ఆడియన్స్ మన్సుమోర్లు కొట్టారు. 3వ అంకం జరుగుతూ ఉండగా భాస్కరము సత్యనారాయణ మట్టి కొట్టుకుని హాల్ చేరుకున్నారు. సత్యనారాయణ హాల్ దగ్గర దిగబెట్టి భాస్కరం కారులో మళ్ళీ బయలుదేరాడు. విశ్వం చెప్పిన గుర్తుల ప్రకారం అతనికి అనసూయ ఇల్లు సులభంగానే తెలిసింది. అనసూయ నిద్రపోతోంది, కానీ శాంత మేలుకునే ఉంది. తలుపు చప్పుడు విని ఆమె పినతల్లి కోసం ఎవరో వచ్చారనుకుని అనసూయను లేపింది. తలుపు తీసిన అనసూయను చూసి భాస్కరం, శాంత ఉండేది ఇక్కడేనా అని అడిగాడు. ఏం కావాలి అందామె. ఆమెతో మాట్లాడాలి. శాంత పోదాంరా అన్నాడు భాస్కరం. ఎందుకు విశ్వం మీద అంత కోపం తెచ్చుకున్నావు అని అడిగాడు భాస్కరం. ఇప్పుడు ఇంకా వాడి మీద కోపం ఉందా అన్నాడు అతను. ఉంది. అంత ద్రోహం ఏం చేశాడాడు? నేను మకురుతనం చేస్తే ఆయన ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? లాగి దవడ పగలగొడితే నాకు అప్పుడు బుద్ధి వచ్చి ఉండేదిగా అంది శాంత. గుడ్ గర్ల్ అన్నాడు భాస్కరం నవ్వి. ఆఖర రంగం జరుగుతోంది. విశ్వం స్టేజ్ మీద ఉన్నాడు. భాస్కరము శాంత సైడ్ వింగ్ దగ్గర నిలబడున్నారు. వెనక నుంచి శాంత అని పిలుపు వినపడింది. శాంత వెనక్కి తిరిగి చూసింది. నాగభూషణం శాంత మొహం తిప్పేసుకుంది. భాస్కరం, కొంచెం మీరిద్దరే వతలకు వస్తారా? నీ ఎదుట శాంతతో ఒక ముక్క చెప్పాలన్నాడు నాగభూషణం. ముగ్గురు కలిసి స్పెషల్ గ్రీన్ రూమ్లోకి వెళ్ళారు.
భాస్కరం బలవంతం మీద శాంత వచ్చింది. గది తలుపు వేసి భాస్కరం ఏమిటి అన్నాడు. శాంత, బుద్ధి తక్కువై నిన్ను పెళ్ళాడమని అడిగాను. నాకు మతి భ్రమ కలిగింది. నీకు కోపం తెప్పించాను. నువ్వు నన్ను పెళ్ళాడనందుకు సంతోషంగానే ఉంది, కానీ నీ కోపం తెప్పించినందుకు కష్టంగా ఉంది. నేనేం చేస్తే నీ కోపం పోతుంది? ఏం చేయమంటే అది చేస్తానన్నాడు నాగభూషణం. నన్నెందుకు అడుగుతారు? మీరు నాకు అన్యాయం చేశారని అన్నానా? ఎవరికి అన్యాయం చేశారో వారిని అడగండి. ఏం చేస్తే పాపం పరిహారం అవుతుందో అంది శాంత కోపంగా. అతను నన్ను క్షమించేటట్లేడు. ఇవాళ వేషం వేయడానికి ఒప్పుకున్నాడు, కానీ నా కంపెనీలో ఉండడానికి ఒప్పుకోలేదు. నువ్వైనా కాస్త చెప్తావా? అడగవలసిన విధంగా అడిగితే ఎందుకు ఒప్పుకోరు? కావాలిస్తే మళ్ళీ నీ ఎదుట అడుగుతాను. ప్రేక్షకులంతా ఒక్కసారి గొల్లుమన్నారు. నాటకం అయిపోయింది. నాయనా భాస్కరం, మీ విశ్వాన్ని ఒకసారి ఎలా పిలుస్తావా? విశ్వం, నీ స్నేహితులు ఇద్దరు ఎదుట మళ్ళీ ప్రాధేయపడుతున్నాను. నేను బుద్ధి పొరపాటున వెళ్ళి పొమ్మన్నందుకు నన్ను ఇట్లా శిక్షించడం ధర్మం కాదు. నా కంపెనీలో ఉండవు అని అడిగాడు నాగభూషణం. మీరు వెళ్ళిపోమన్నారని కోపం వచ్చి నేను వెళ్ళిపోతున్నానా అన్నాడు విశ్వం. నీకు నా మీద కోపం లేదా అన్నాడు నాగభూషణం. లేదు. మరి నా కంపెనీలో ఉండి పనిచేస్తామన్న మాటేగా. చెయ్యను. మళ్ళీ అదేంటి? నేను వెళ్ళిపోవడానికి కారణం ఏమిటో నిన్న ఉదయం చెప్పాను, మీరు మర్చిపోయారు. నాకు జ్ఞాపకం రావట్లా, మళ్ళీ చెప్పు అన్నట్టు. శాంత, నువ్వు కూడా మా కంపెనీలో చేరి వేషాలు వేయకూడదు, నీకు అభ్యంతరం లేకపోతే సుమా అన్నాడు. తను ఏమంటే ఎవరికి ఏం కోపం వస్తుందో భయం ఆయనకు బాగా పట్టుకుంది. ఈ ఆలోచన మీకు ఎవరు చెప్పారు అంది శాంత రౌద్రంగా. విశ్వం అనుమానిస్తూ ఆమెకేసి మళ్ళీ చూశాడు. అతనికి నిన్న ఉదయం నుంచి శాంతను చూస్తే హడలుగా ఉంది. మన విశ్వమే, అతనుంటే నువ్వు ఒప్పుకోవేమోనని అతను తన పని కూడా మానుకుంటున్నాడు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. విశ్వం మూడోసారి శాంతకేసి చూశాడు. ఏమండి, మీరు వెళ్ళిపోతే నేను ఈ కంపెనీలో వేషాలు వేస్తానని మీతో అన్నానా అంది. నువ్వు ఆ మాట అన్నావని నేను మాత్రం అన్నానా? నేను కంపెనీలో ఉన్న కారణం చేత నీకు కంపెనీలో రావడానికి అభ్యంతరం అయినట్టయితే అంత తప్పని పరిస్థితిలో నేను విరమించుకుంటాను అన్నాను. ఇప్పుడు సందేహం తీరిందా అన్నాడు. నేను ఆ షరతు మీద వేషం వేయను అంది శాంత గర్వంగా. బతికాం. అట్టయితే నేను మీ కంపెనీలో ఉండిపోతానండి చైర్మన్ గారు అన్నాడు విశ్వం నాగభూషణం కేసు తిరిగి. మీరు కంపెనీలో ఉండేటట్టయితే నేను కంపెనీలో చేరని అనలేదే అంది శాంత. ఏమిటి అన్నాడు విశ్వం. అయితే ఇద్దరూ మా కంపెనీలోనే ఉంటారన్నమాట. ఏడీ రాఘవయ్య, ఒరే ఈడియట్, ఇక్కడ నీకేం పని రపో అవతలకి అన్నాడు భాస్కరం కేసు తిరిగి. భాస్కరం అవతలకు వెళ్ళిపోయాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు అంది శాంత. మన సంగతే అన్నాడు. ఇంకా అనుమానం తెగలేదాయే? మనిద్దరి సంగతి కాదోయ్, రేపు మనిద్దరికే పుట్టగల పిల్లల సంగతి. చూస్తూ చూస్తూ మనం పిల్లల్ని కంటాం ఎలా? ఏ, వాళ్ళంతా కులం లేని పిల్లలే నానా అగసాట్లు పడతారు. ఎందుకని? నువ్వు చూడరాదు. క్షమించండి, నన్నేమన్నంటే నేను ఊరుకోను. ఎందుకనో అన్నాడు విశ్వం ఆశ్చర్యం నటిస్తూ. ఎందుకనా? నాకంటే అదృష్టవంతురాలా ఈ క్షణాన ఈ ప్రపంచంలో ఎవరితైనా ఉందేమో చూపించండి అంది శాంత గర్వంగా. విశ్వం మరి మాట్లాడలేదు. అదండి మరి ఈ కథ. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ.